సర్వఘనత మహిమ ప్రభావములు యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. రెండు చేతులతో హల్లెలూయా చెప్దామా? మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ సభలలో పాలు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అలాగునే నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు, అభిషక్తులు, దేవుని చేత బలముగా వాడబడుతున్న సేవకులకిను, వేదిక మీద ఉన్న దైవజనులందరికీ, ఇక్కడ ఎదురు కూర్చున్న సేవకులందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియచేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి మీ మధ్య నిలుచుటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ కొద్దిసేపు దేవుని మాటలను ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. ఇది మొదటి రోజు కదండి, మొదటి రోజు. 4 దినాలు ఈ సభలు జరుగుతున్నాయి. ఇది మొదటి దినం కనుక జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. ఇంకా అక్కడిక్కడ తిరుగుతున్న వారు కాస్త మీకు వేయబడిన స్థలాల్లో కూర్చొని దేవుని మాటలు వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ చదివేవారు కాస్త మైక్ దగ్గర పెట్టుకొని కాస్త సహకరించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొంచెం మానిటర్స్ పెట్టండి, మానిటర్స్, 6వ అధ్యాయం 10-11 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతారు. చదివేవారు కాస్త మైక్లో చదివితే కూర్చున్న వాళ్ళందరికీ కూడా చక్కగా వినబడుతుంది. కాస్త సహకరించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-11 వచనాలు. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మొదటి మాట ఆయన యందు బలవంతులై ఉండుడి. రెండో మాట 11వ వచనం, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. అక్కడ ఆగుదాం. మొట్టమొదటిగా అక్కడ చక్కని మాట రాయబడి ఉంది, ఆయన యందు బలవంతులై ఉండుడి. రెండవది, అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులమగునట్లు. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్ములను దేవుడు బలవంతులుగాను శక్తివంతులుగాను ప్రభు మిమ్ములను మార్చునుగాక. గట్టిగా ఆమేనంటారా? మీ పక్కనున్న వారికి సెకండ్ ఇచ్చి చెప్పండి, ఆయన మిమ్ములను బలవంతులుగాను శక్తివంతులుగాను మార్చునుగాక. చెప్పుకున్నారా? నన్ను చూసి చెప్పినారా? పక్కనున్న వారిని చూసి చెప్పినారా? ఇది మరొకసారి చెప్పండి, నేను చూస్తాను. ఆయన యందు బలవంతులై ఉండుడి, ఆయన యందు శక్తివంతులై ఉండుడి. ఇంకొకసారి చెప్పండి, ఆయన యందు బలవంతులై ఉండుడి, ఈ ఆయన యందు శక్తివంతులై ఉండుడి. ఈ రాత్రి ప్రవచన రీతిగా ఈ మొదటి దినం ప్రభు మీతో చెప్తున్నాడు, మిమ్ములను ప్రభు బలవంతులుగా చేయబోతున్నాడు, శక్తివంతులుగా చేయబోతున్నాడు. బలహీనతతో వచ్చిన నిన్ను దేవుడు బలపరచునుగాక, శక్తిహీనుడిగా వచ్చిన నిన్ను శక్తితో నింపునుగాక. వేటి విషయములో గత దినాలలో ఓటమి పాలైనవో ఈ రాత్రి ఒక గెలుపును దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. వేటి విషయములు అవమానపరచబడ్డావో ఈ రాత్రి గెలుపును దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఓడిన చోట నీవు గెలవబోతున్నావు, ఓడిన చోట నీవు గెలవబోతున్నావు. తల దించుకున్న చోట తల ఎత్తుకునేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. ఏ దుష్టుడైతే గత దినాలలో నిన్ను ఓడించున్నాడో ఆ దుష్టుని ఎదుట నీవు నిలబడి వానిని ఓడించగలిగిన బలమును శక్తిని ఈ రాత్రి యేసయ్య నీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియ సహోదరి సహోదరులారా, అనేక మార్లు అనేక విషయాలలో ఓటమి పాలైపోయి బలహీనపరచబడి, కుటుంబ విషయంలో, వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో, సంతాన విషయంలో, పరిచర్య విషయంలో, సేవ విషయంలో పలుమార్లు ఓడిపోతూ నష్టపడిపోతూ కన్నీరు పాలైపోయి ఇక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నిలబడిపోయిన నీ జీవితాన్ని చూసిన దేవుడు ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు బలహీన పరిస్థితులు ఇక్కడికి వచ్చున్నావు, నేను నిన్ను బలపరచబోతున్నాను. శక్తిహీన పరిస్థితులు ఇక్కడికి వచ్చున్నావు, శక్తివంతునిగా నేను చేయబోతున్నాను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో కొంతమందికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును దేవుడు అనుగ్రహించున్నాడు. వారిని అందరిలో ఒక ప్రత్యేకంగా దేవుడు వారిని గుర్తించిన కొంతమంది బైబిల్లో మనం చూస్తాం. అందులో ఒక మాట చెప్పాలంటే, ఆ ఇంట్లో అందులో ముగ్గురు పిల్లలు, అందులో 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు. యేసు ప్రభువారు వారిని బాగా ప్రేమించేవాడు, వారు కూడా యేసు ప్రభును చాలా ప్రేమించేవాడు. యేసు ప్రభువారు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వారి ముగ్గురికి కూడా యేసు ప్రభు అంటే ప్రేమే. వారితో చక్కగా యేసు ప్రభు మాట్లాడుతూ వాక్యం బోధించడానికి ఆ ప్రాంతానికి వెళ్ళగానే, ఆ ఇంటికి వెళ్ళగానే ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ యేసు ప్రభు వారు వచ్చున్నారని నెమ్మదిగా ఆ ఇంటికి చేరుకున్నారు. ఇక యేసు ప్రభు వారు కూర్చొని వారికి వాక్యం చెప్తుంటే విచిత్రం ఏంటంటే, యేసయ్యను ప్రేమిస్తున్న ముగ్గురులో 2 యేసయ్యను ప్రేమించేవారే, కానీ ఆయన బోధిస్తున్న సమయంలో అక్కడ లేకపోవడం వలన ఈ కూర్చొని వాక్యం వింటున్న ఆమెను చూసి ఏమన్నాడంటే, ఈమె ఉత్తమమైనది నా యొద్ద నుండి పొందుకు. నేను అంటాను, ఇంట్లో ముగ్గురు ఉన్నా ఒక్కరికే ఆ గుర్తింపు కలిగింది కదా. ఈ రాత్రి ఇంతమందిలో ఒక గుర్తింపు కలిగిన వ్యక్తిగా నీవు ఉందువుగాక, ఒక గుర్తింపు పొందిన వ్యక్తిగా ఉందువుగాక. నేను అంటాను, మనుషులు నిన్ను గుర్తించవలసిన అవసరం లేదు. ఈ రాత్రి యేసయ్య నిన్ను గుర్తించగలగాలి. యేసయ్య నిన్ను గుర్తించాలనంటే ఇప్పుడు చెప్పండి, మనం ఏమై ఉండాలంటే, 1 బలవంతులమై ఉండాలి, 2వది శక్తివంతులమై ఉండాలి. ఆ ఇంట్లో 12 మంది ఉన్నారు కదా. ఆ 12 మందిలో 11 మంది యోధులే కదా. ఆ 11 మంది సైన్యంలో పనిచేస్తున్న వారే కదా. ఆ 11 మంది కూడా కత్తి ఆడించగలిగిన వారు కదా. ఆ 11 మంది కూడా యుద్ధ భూమిలో ఉన్నవారే కదా. ఆ 11 మంది కూడా ఎత్తైన వారే కదా. ఇంతమంది, ఆ 12 మంది ఇంట్లో ఉండగా 11 మంది మనుషుల చేత గుర్తింపు పొందితే, అందులో చిన్నవాడు దేవుని చేత గుర్తింపు పొందినవాడు, అతని పేరే దావీదు. దావీదు, దావీదు. రాత్రి ప్రియ సహోదరి సహోదరులారా, నీ ఇంట ఎంతమంది ఉన్నా నీవు ఒక గుర్తింపు కలిగిన ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నీవు కనబడాలి. స్తోత్రం చెప్దామా గట్టిగా. నేను అంటాను, ఈ ఉప్పాడ ప్రాంతంలో ఇన్ని పరిచర్యలున్న దాసు గారిని గుర్తించినడు యేసయ్య. ఆ గుర్తింపు కలిగిన పరిచర్యగా దేవుడు దీన్ని మార్చేస్తున్నాడు. అవునంటారా కాదా? నేను అంటాను, ఒక ప్రత్యేకత, ఒక గుర్తింపు కలిగిన వ్యక్తిగా, అందరి వలే కాకుండా అందరిలో ఒక ప్రత్యేకత. ఏమండి, మరొక ఇంట్లో 12 మంది ఉన్నారు. ఆ 12 మందిలో 11వ వాడు ఒక గుర్తింపు కలిగిన వ్యక్తిగా మారుస్తే, అందరి చేత ద్వేషించబడి, అందరి చేత త్రోసివేయబడి, అందరి చేత అవమానపరచబడి, గుంటల్లో వేయబడి, అమ్మివేయబడిన ఆ 11వ వాడిని గుర్తింపు కలిగిన వ్యక్తిగా సింహాసనం మీద కూర్చోబెట్టిన ఆ మహారాజు ఈ రాత్రి నీ చరిత్రను మార్చబోతున్నాడు. నీ స్థితిగతులు మార్చబోతున్నాడు. నీ పరిస్థితులు మార్చబోతున్నాడు. అట్టి పరిస్థితులు మార్చుటకు ఈ రాత్రి దేవుడు నేను బలవంతునిగాను శక్తివంతునిగా దేవుడు చేయనుగాక. స్తోత్రం చెప్దామా గట్టిగా. జాగ్రత్తగా ఆలకించండి. ఇంతకీ బలవంతులుగాను శక్తివంతులుగా మారి ఏం చేయడానికి? ఎవరిని కొట్టడానికి? ఎవరి మీద పోట్లాడడానికి? ఎవరి మీద యుద్ధం చేయడానికి? బైబిల్లో మనకు శత్రువు అనేవాళ్ళు ఉన్నారు, శత్రువులు ఉన్నారు. శత్రువులు అనగానే పక్కింటోడో, ఎదురింటోడో, వెనకింటోడో కాదు. మనకున్న శత్రువులు ఎవరో ఒక 3 మాటలు చెప్తాను.
ఆ శత్రువులను ఈ రాత్రి జయించగలిగిన బలమును శక్తిని మనం పొంది ఉండాలి. ఇంతకీ ఆ శత్రువు ఎవరో నేను ఈ రాత్రి ఒక 3 విషయాలు చెప్తాను. దీని కంటిన్యూషన్గా రేపు రాత్రి కూడా మీకు చెప్తాను. జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి. మొదటిది, మన శత్రువు ఎవరనంటే మన శరీరమే మన శత్రువు. ఇప్పుడు చెప్పండి, మన శత్రువు ఎవరు? మొదట మన శత్రువు ఎవరంట? మన శరీరమే మన శత్రువు. అయ్యా, ఈ శరీరం శత్రువు ఎలా అవుతుంది? ఈ శరీరం మనకు శత్రువు అవడం ఏంటి అని ఆలోచన మీకుంటే మీకు కొద్దిగా వివరణ ఇస్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఒక భక్తి కలిగిన వాడు, ఒక ఆత్మీయుడు, ఒక ప్రార్థనాత్మ కలిగిన వాడు, ఒక విశ్వాస జీవితంలో పోరాటము చేస్తూ యాత్ర చేస్తూ నడుస్తున్న ఒక ఆత్మీయుడికి శత్రువు ఎవరైనా ఉంటే శరీరమే. ఎందుకు ఈ శరీరం మనకు శత్రువు అని అంటే, ఏ దినమైతే ప్రార్థనలో ఎదగాలని, విశ్వాసములో ఎదగాలని, భక్తిలో ముందుకు వెళ్ళాలని, ఉపవాసం ఉండాలని, దేవుని సన్నిధిలో గడపాలని ఏ రోజైతే ఒక తీర్మానం అయితే మనం చేస్తామో, తీర్మానము చేసిన రోజు మన తీర్మానాన్ని పాడు చేసేవాడు ఎవడో కాదు, మన శత్రువు శరీరం. నీ భక్తి జీవితానికి సహకరించదు, నీ ప్రార్థన జీవితానికి సహకరించదు ఈ శరీరం. ఉపవాసం ఉన్న రోజే ఈ శరీరం నీకు సహకరించదు, ఇది శత్రువు. దీనికి ఉన్న గుణం ఏంటో చెప్పనా? నువ్వు బావులు తవ్వి నీళ్లు చేదుకొని తాగే సమయానికి ఈ శరీరం అనబడిన ఈ శత్రువు ఏం చేస్తుందంటే ఆ బావిని పూడ్చేస్తుంటుంది. దీనికి ఉన్న లక్షణం. చక్కగా బావులు తవ్వుతావు, ఉపవాసం ఉంటావు, ప్రార్థన చేస్తావు, దేవుని సన్నిధిలో గడుపుతుంటావు, మందిరానికి వస్తుంటావు మానక, దేవుని సన్నిధిలో ఏడ్చి 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 పొందుకునే సమయానికి ఈ శరీరం ఏం చేస్తుందనంటే దాన్ని నీకు రానివ్వకుండా అడ్డుపరిచి మొత్తానికి ఆశీర్వాదానికి దూరము చేసేది ఈ శరీరం. ఈ రాత్రి ఈ శత్రువు, ఈ శరీరం అనబడిన శత్రు మీద నీవు విజయము సాధించుటకు దేవుడు నిన్ను బలవంతునిగాను శక్తివంతునిగా నిన్ను మార్చునుగాక. సరే, ఇంతకీ ఈ శరీరానికి కొన్ని పేర్లు ఉన్నాయి, వాటిని మనం జయించాలి. ఎవరు ఈ శరీరం అని అంటే ఫిలిస్టీయుడు అనండి అందరు గట్టిగా. ఇది కొంచెం మీరు గట్టిగా మాట్లాడితే బాగుంటుంది. అమ్మా, ఎవరట ఈ శత్రువు? ఎవరట? ఫిలిస్టీయుడు. అయ్యా, ఫిలిస్టీయుడికి శరీరానికి సంబంధం ఏంటి? అవును, వినండి. తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు, మరణకాలం సమీపిస్తుంది. తనకున్న ఒకే ఒక కుమారుని పిలిచి, నానా, నాకు మరణకాలం సమీపిస్తుంది, ఇంక కొంతకాలమే నేను బ్రతుకుతాను, నా మాటిని. ఇదిగో నీకు కనబడుతున్న పొలం ఉందే, అది మందేరా. ఆ పొలం ఉందే, అది కూడా మందేరా. ఈ పొలం కనబడుతుంది కదా, అది మందేరా అని ఈ పొలాలన్నీ చూపించి కుమారుడికి చెప్పి ఇదంతా మనదే అన్నాడు. అని కాలం ముగించింది, తండ్రి వెళ్ళిపోయినాడు. కొంతకాలం అయిన తర్వాత నెమ్మదిగా కుమారుడు లేచి తండ్రి చూపిన పొలంలోకి వెళ్ళి
ఈ చిన్నవాడి సహోదరులందరూ కూడా ఏమండి యుద్ధములో యోధులు సైనికులై ఉండి యుద్ధ భూమిలో నిలబడవలసిన వారు యుద్ధ భూమిలో లేరట. ఎక్కడున్నారో తెలుసా? వారి గుడారంలో వెళ్ళినారు. విచిత్రం ఏంటంటే యుద్ధ భూమిలో ఉండవలసిన రాజు కూడా యుద్ధ భూమిలో లేడు, వెళ్ళిపోయి గుడారంలో ఉన్నాడు. విచిత్రం ఏంటంటే వాడు వెర్రి కేకలు వేస్తున్నాడు. యుద్ధ భూమిలో వాడితో యుద్ధము చేయడానికి అక్కడ ఎవ్వరు కనబట్లేదు. నెమ్మదిగా ఈ చిన్నవాడు అక్కడ నిలబడి ఒక మాట అంటాడు, రే బాబో, ఎవడైనా ఉంటే రమ్మంటున్నావు కదా, ఇక్కడ యుద్ధము చేయడానికి ఎవరికి ధైర్యము సరిపోక వారి గుడారాలకు వెళ్ళిపోయినారు. నా మాటను, యుద్ధము చేయడానికి నేను వచ్చి ఇక్కడ నిలబడ్డాను, నా పక్షమున యుద్ధము చేయువాడు. గట్టిగా ఇప్పుడు చెప్పండి, యుద్ధము. విచిత్రం ఏంటో తెలుసా? ఆ చేతిలో ఆయుధాలు ఉన్నాయి, యుద్ధము చేయడానికి వచ్చిన వాడి చేతిలో ఆయుధాలు లేవు. అరే, యుద్ధము చేయడానికి వచ్చిన వాడు యుద్ధం చేస్తానంటున్నావు కదా, యుద్ధం చేస్తానన్నప్పుడు ఆయుధాలేవి? దావీదు ఒకే మాట అంటాడు, నాకు ఆయుధాలు అక్కర్లేదు, యుద్ధము యెహోవాదే. మొత్తానికి ఆ యుద్ధ భూమికి రావడానికి ముందు ఇతను చేసిన పనేంటో, ఇతను తెచ్చుకున్న ఆయుధం ఏంటో కొన్ని విషయాలు చెప్తాను. ఇది చాలా జాగ్రత్తగా సంఘంగా, దేవుని బిడ్డలుగా, క్రైస్తవ సంఘాలుగా మీరు చాలా జాగ్రత్తగా మాటలు ఆలకించాలి. జాగ్రత్తగా వినండి. తిన్నంగా ఈ చిన్నవాడైన దావీదు ఎక్కడికి వెళ్ళినాడంటే ఏటి దగ్గరికి వెళ్ళినాడు. ఎక్కడికి వెళ్ళినాడండి? ఏటి దగ్గరికి. ఈ ఏటి దగ్గర రకరకాల రాళ్ళు ఉన్నాయి. గరుకు రాళ్ళు ఉన్నాయి, నునుపు రాళ్ళు కూడా ఉన్నాయి. ఏమండి, అన్ని రకాల రాళ్ళు ఏటి దగ్గర దొరుకుతాయి కదా. విచిత్రం ఏంటంటే ఈ దావీదు ఏటి దగ్గరికి వెళ్ళిన వాడు తన సంచిలో రాళ్ళు వేసుకున్నాడని రాయబడి ఉంది. మరి తన సంచిలో వేసుకున్న రాళ్ళు గరుకు రాలా, నునుపటి రాలా? మీరందరు కాస్త మాట్లాడితే బాగుంటుంది. ఏ రాళ్ళయ్యి? అమ్మా, గరుకు రాళ్ళన్న వారందరూ ఒకసారి చేతులు ఎటు చూపించండి చూద్దాం. ఏది నునుపటి రాళ్ళన్న వారందరూ కల్లెలి అన్నది చూద్దాం. కొందరైతే చేతులు కూడా ఎట్టలేదంటే ఇప్పుడు వరకు అది ఏ రాయో తెలియదు వాళ్ళకి. విచిత్రం చెప్పనా? ఏటి దగ్గర గొరుకున్నాయి, నునుపున్నాయి. దావీదు తీసుకుంది ఏ రాయి అనంటే నునుపటి రాయి అన్న మాట అందరు గట్టిగా అనాలి. ఏ రాయి? సరే వినండి, ఒకే ఏటి దగ్గర గరుకు రాళ్ళు ఉన్నాయి, నునుపటి రాళ్ళు ఉన్నాయి కదా. ఇంతకీ ఈ రాయి ఎందుకు నునుపుగా ఉంది, ఈ రాయి ఎందుకు గరుకుగా ఉంది? ఒకే ఏటిలో ఉంది కదా, మరి అది ఎందుకు గరుకున్నట్టు, దీనికి ఎందుకు నునుపున్నట్టు? దానికి ఒకే ఒక అర్థం ఏంటంటే, ఏ ఏటిలో ఉందో ఆ ఏటిలో ప్రవహిస్తున్న నీటి వలన తాకుతూ 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 ఆ గరుకుతనమంతా పోయి నునుపుగా మార్చబడిన రాయి నీటి ప్రవాహము ద్వారా తాకి నునుపుగా మార్చబడింది. స్తోత్రం చెప్దామా? మరి దీని సంగతి ఏంటి? ఏటిలోనే ఉంది కానీ దానికి నీటి ప్రవాహము, దానికి నీటి తాకిడి లేదు. నేను అంటాను, మీరు ఏమనుకోకపోతే ఉన్నది ఉన్నట్టుగా మీరు ఒప్పుకుంటే మంచిది. సంఘంలో 2 రాళ్ళు ఉంటారా, ఉండరా? చాలా మంచోళ్ళండి మీరు. గరుకు రాళ్ళు ఉంటాయి, నునుపు రాళ్ళు ఉంటాయి. ఇంతకీ 2 రాళ్ళు ఎక్కడున్నాయి? ఒకే ఏటిలో ఉన్నాయి, ఒకే సంఘంలో ఉన్నాయి. ఏమండి, ఈ నునుపు రాయి స్వభావం ఏంటో చెప్పనా? విచిత్రం ఏంటంటే నీటి ప్రవాహము ద్వారా, దేవుని వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా, ఆత్మ నడిపింపు ద్వారా, సంఘములో గద్దింపు ద్వారా, సేవకుడి యొక్క గద్దింపు ద్వారా సరిచేయబడి గొరుకుతనమంతా పోయి అది నునుపుగా మార్చబడినందుకు నేనంటాను, శత్రువుని ఓడించడానికి గరుకు రాయి ఉపయోగపడలేదు, నునుపటి రాయి ఉపయోగపడింది. ఈ రాత్రి ఏటి యొద్ద ఉన్న నీవు వాక్యము చేత సరిచేయబడగలిగితే, సేవకుని గద్దింపు ద్వారా సరిచేయబడగలిగితే, ఆత్మశక్తి ద్వారా సరిచేయబడగలిగితే, పరిశుద్ధాత్మ ప్రవాహం వల్ల సరిచేయబడితే, నీలోన కరుకుతనము పోయినప్పుడు నునుపు రాయిగా మార్చబడిన రోజే శత్రువు మీద నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు. శత్రువు నిన్ను చూసి నవ్వుతున్నాడు కదా, శత్రువు నిన్ను చూసి హేళన చేస్తున్నాడు కదా,
శత్రువు నిన్ను చూసి పరిహాసాలు ఆడుతున్నాడు కదా, శత్రువు నిన్ను చూసి నన్ను ఏమీ చేయలేవు అని అంటున్నాడు కదా. నేను అంటాను, శత్రువు నిన్ను చూసి పరిహాసాలు ఆడడం కాదు, ఈ రాత్రి నిన్ను పరిహాసం ఆడిన శత్రువు, నిన్ను ఓడించాలనుకున్న శత్రువు, నేను అవమానపరిచిన శత్రువుని యేసు నామములో ఓడించగలిగిన నునుపు రాయిగా నువ్వు మార్చబడుదువుగా. నువ్వు సామాన్యమైన రాయివి కాదు, ఒక నునుపు రాయివి. మరి ఈ గరుకు రాయి సంగతి ఏంటి? ఏమండి, ఇది కూడా ఏటిలోనే ఉంది. దీనికి దానికున్న వ్యత్యాసం ఏంటంటే, ఏమండి, నునుపు రాయినంట తీసుకొని సంచిలో వేసుకున్నాడు. దేంట్లో వేసుకున్నాడు? సంచిలో వేసుకున్నాడు. ఒక మాట చెప్పనా, ఈ 5 నునుపటి రాళ్ళతో పాటు ఏమండి 4 నునుపేసి ఒకటి గరికేస్తే ఈ గరుకు రాయికి ఉన్న లక్షణం ఏంటో తెలుసా? ఇది ఉండే దగ్గర ఉండక ఉన్న రాయిని గుచ్చడం మాత్రం కాదు, సంచిని ఏం చేస్తుంది? ఇది మాట్లాడరేటి, ఉన్నరాయి ఏంటి అలాంటి వాళ్ళు? ఈ గరుకు రాయి కుదురుగా ఉంటుందా? ఏమండి, సంచిని ఏం చేస్తుందట? విచిత్రం చెప్పనా, సంచిని చింపింది మాత్రమే కాక ఇది మొదట దూకి ఆ నునుపటి రాళ్ళని ఏమంటుందంట, నాతో పాటు వచ్చేయండి. ఇది దూకింది కాక 4 రాళ్ళని కూడా సంచిలో నుండి. నేను అంటాను, దీని స్వభావం అదే కదా. ఇంకొంచెం మీకు అర్థమైనట్టు చెప్పనా, గరుకు స్వభావం ఏంటో చెప్తాను, వినండి. ఇలాగనే ఒకరోజు మా మందిరంలో మంచి కూడికోటి జరిగింది. చివరిలో ఆల్టర్ కాల్ ఇచ్చినారు దైవజనులు. బాప్తీసాలు పొందాలనుకున్న వారు లేచి నిలబడండి అన్నారు. హడావుడిగా లేచినారు ఒక 10 మంది. వెంటనే నిలబడిన వారికి 2 మాటలు చెప్పి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నిలబడను వీరిని స్థిరపరచు, వీరు బాప్తీసానికి సిద్ధపడ్డారు అని ప్రార్థన చేసి ముగించి కళ్ళు తెరిస్తే 9 మందే ఉన్నాడు, ఒకడు కనబడలేదు. సరే, ఆ ఒకడెవడో నిదానంగా గమనించి అంతా అయిపోయిన తర్వాత ఆ ఒక్కడిని పిలిచి, ఏరా అందరితో పాటు నిలబడ్డావు కదా, మరి ప్రార్థన చేసి ముగించేలోపు కూర్చున్నవేటి అన్నాను. ఆడు నిదానంగా వచ్చి అంటాడు, అనయ్య, నా పక్కన ఒక అంకులు కూర్చున్నాడు. ఏ అంకులు? పలానా అంకులు కూర్చున్నాడు అన్నయ్య. ఆ అన్నయ్య, నేను నిలబడ్డాను, నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసే లోపే నా అంగి లాగినాడు, నేను కింద కూర్చున్నాను అన్నాడు. ఇంతకు ఏమన్నాడు రా నీతో అని అంటే ఏమంటాడంట తెలుసా? నేను వచ్చి 20 సంవత్సరాలైంది, ఇప్పటికీ లైన్లో లేను. దేంట్లో లేడంట? నేనే లైన్లో లేను, నువ్వేం లైన్లోకి ఎక్కుతావు అన్నట్టు. ఈ లైన్లో లేకపోతే ఆడు లైన్లోకి రాడా? చూడండి, గరుకుతనం ఇంకా 20 సంవత్సరాలున్నా ఏటి దగ్గరనే ఉంటున్నాడు. ఏమండి, గరుకుతనం పోకపోవడానికి గల కారణం ఏంటంటే వాక్య ప్రవాహము చేత తాకబడట్లేదు, ఇంకా పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపబడలేదు, సేవకుని గద్దింపుకు లోబడట్లేదు, గరుకుతనం పోలేదు. ఈ గరుకుతనం ఉన్నంత వరకు ఏమండి సంఘానికి చేదే. ఈ రాత్రి అట్టి గరుకుతనం ఏదైనా నీలో ఉన్న ఎడల దాన్ని సరి చేసుకోగలిగితే, దేవుని ఆత్మ చేత సరి చేయబడగలిగితే, వాక్యము చేత సరి చేయబడగలిగితే, పరిశుద్ధాత్మ ద్వారా సరి చేయబడగలిగితే, నేనంటాను, ఏ శత్రువైతే నిన్ను ఓడించాలనుకున్నాడో ఈ రాత్రి ఆ శత్రువునే నీవు ఓడించబోతున్నావో. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఈ 3వ లక్షణం చెప్తాను. ఈ నునుపటి రాయికున్న లక్షణం ఏంటో తెలుసా? ఈ రాయిని తీసి ఒడిస్సాలో పెట్టినాడంట. దేంట్లో పెట్టినాడు? ఒడిస్సాలో పెట్టినాడు. ఈ రాయిని ఒడిస్సాలో పెట్టి తిప్పుతుంటే ఏమండి పొరపాటున జారి పడడం కానీ, ఏమండి మెల్లిగా తిప్పమనడం కానీ, కళ్ళు తిరుగుతున్నాయి అనడం కానీ ఏమన్నా మాట్లాడిందా? అదే గరుకు రాయిని కానీ దాంట్లో పెడితే ఉంటుంది. అది దానికి కుదురుండే స్వభావం. సంఘంలో కుదురుండదు, ఒడిస్సాల్లో కూడా మాట్లాడరేటి, ఒడిస్సాల్లో కూడా కుదురుండదు. దాని బుద్ధి, దాని స్వభావం ఏంటో తెలుసా? నువ్వు ఒడిస్సాలేసి తిప్పుతుంటే ఎక్కువ తిప్పబాకయ్యా, ప్రసంగం 35 నిమిషాల కంటే ఎక్కువ చెప్పబాకయ్యా. దీనికి ఉన్న లక్షణం, అయ్యా సమయానికి ముగించయ్యా. ఈ గరుకుతనానుకున్న ఏమంటే అలవాటు తెలుసా? ఒడిస్సాలో పెట్టి తిప్పుతుంటే, అయ్యా ఎక్కువసేపు తిప్పకు, షుగర్ ఉందయ్యా, కళ్ళు తిరుగుతున్నాయి అయ్యా, త్వరగా వాక్యాన్ని. అదే నునుపురాయినేసి తిప్పుతుంటే అది ఏమన్నదో తెలుసా? అయ్యా నువ్వు ఎంత తిప్పినా నేను సిద్ధంగా ఉన్నాను, తిప్పబడడానికి సిద్ధంగా ఉన్నాను,
అలాంటి వారు చేతులెత్తి గట్టిగా ఆమేన్ చెప్పుకోండి. వాడబడడానికి సిద్ధంగా ఉన్నాను, ప్రయోజనకరంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాను, శత్రువును ఓడించడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను ఎంత తిప్పుతావో తిప్పు తిప్పు తిప్పు. ఇదండి నునుపురాయి చెప్పే మాట. గరుకురాయి ఆ మాట అంటదా? అనదది. ఎంతసేపటికి ఎప్పుడు ముగిస్తావా, ఎప్పుడు వాళ్ళని గెలవాలా, ఎప్పుడు వీళ్ళని గెలవాలా, ఎప్పుడు కింద జారాలా, లేకపోతే ఎవరిని మనసు చెడగొట్టాలా, ఇదే ఆలోచన. ఎందుకో ఈ మొదటి దినం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ 4 దినాలు సభలు ముగించేలోపే నీ గరుకుతనము తొలగిపోయి నునుపటి రాయిగా నీవు మార్చబడదువుగాక. ఈ 4వ దినము ముగింపు పరిశుద్ధాత్ముడు నిన్ను నునుపుగా చెయ్యునుగాక. నా తర్వాత గొప్ప అభిషక్తులైన దైవజనులు వస్తున్నారు. నేను అంటాను, నేను పైన అలా చెప్పిపోతున్నాను, ఆయన పూర్తిగా నునుపు చేసి వెళ్ళిపోతాడు మిమ్మల్ని. స్తోత్రం చెప్పండి ఒకసారి, ఇంకొంచెం గట్టిగా చెప్దామా? జాగ్రత్తగా ఆలకించండి. ఒడిశల్లో పెట్టినప్పుడు కూడా ఒదిగి ఉంది. ఈ రాయి ఎలాగుందట? ఒదిగి ఉంది. ఒదిగి ఉండడం మాత్రమే కాదు, అప్పగించుకుంది. ఎవరికి అప్పగించుకుంది? తిప్పేవారికి అప్పగించుకుంది. తిప్పేవారికి అప్పగించుకోవడం మాత్రమే కాదు, ఎంత దూరమైన దొర్లించబడడానికి సిద్ధపడిందండి రాయి. ఆడి ఎక్కడో నిలబడ్డాడు, ఇక్కడ నిలబడి ఇక్కడ నుండి దొర్లిస్తే నేను అంటాను, అయ్యా నేను అంత దూరం వెళ్ళాను, ఎంత దూరం వెళ్ళాను, అంత దూరం వెళ్ళాను అనలేదు. రాయి ఎంత దూరమైన వెళ్ళడానికి సిద్ధపడింది. ఈ రాత్రి శత్రువు మీద నువ్వు విజయం సాధించాలి, ఫిలిష్తీయుడి మీద నువ్వు విజయం సాధించాలి. ఫిలిష్తీయుడి మీద విజయం సాధించాలంటే ఈ శరీరంలో ఉన్న గరుకుతనం అంతా కూడా నునుపు చేయబడాలి. ఈ శత్రువు ఏమండి, శరీరం అనే శత్రువు మామూలుది అనుకుంటున్నారా? ఎప్పుడైతే ఏమండి అప్పుడు వరకు ఫోన్లో మాట్లాడుతుంటారా, అప్పుడు వరకు చాటింగ్లు చేస్తుంటారా, అప్పుడు వరకు యూట్యూబ్లో ఉన్నాయి అన్నీ చూసేస్తారా? కరెక్ట్గా ప్రార్థన అనే సమయానికి ఏమండి ఆడొచ్చి నీ మెడల మీద కూర్చుంటాడు. ఎప్పుడైతే మెడ మీద కూర్చున్నాడో, ఇలా కూర్చున్న నీవు తల కిందికి వెనక భాగం బైబిల్ చదువుదామని కూర్చో, ఏమండి వాడు నీకు జోలపాట పాడించినట్టు పాడిస్తుంటాడు. కొంతమందికి నిద్ర ఎలా పడుతుందంట తెలుసా? బైబిల్ చదువుతుంటేనే నిద్ర పడుతుందంటండి. ఏంటది? అలా చూస్తారేంటి? ఏమ్మా ఏంటి నీ సమస్య ఏంటి? అయ్యగారండి నిద్ర రావట్లేదండి. అవునా? ఎందుకు? ఏమోనండి. మరి నిద్ర ఎప్పుడు పడుతుంది నీకు? అదేనండి, బైబిల్ తెరిసి 2 మాటలు చదవగానే నిద్ర పడుతుందండి. అంటే బైబిల్ చదివితే నిద్ర పడుతుంది మీకే? ప్రార్థన చేయమంటే కుదరదు, వాక్యం చదవమంటే కుదరదు. ఏమండి వీటన్నిటిని పాడు చేసేది ఎవరు? ఈ శరీరమే కదా, ఈ శత్రువే కదా. ఈ రాత్రి దాని మీద విజయం సాధించు. ఇంకొక శత్రు ఏమండి శరీరంలో ఇంకొక పేరు కలిగిన వాడున్నాడు. వాడి పేరే అమాలేకీయుడు. వీడి లక్షణం ఏంటో తెలుసా? నీ భక్తిని పాడు చేస్తాడు, నీ ఎదుగుదల ఇష్టపడ్డు, నీ విశ్వాసాన్ని ఇష్టపడ్డు, నువ్వు ముందుకు వెళ్ళడం ఇష్టపడ్డు, నువ్వు ఇల్లు కట్టుకుంది ఇష్టపడ్డు, నువ్వు సంపాదించింది ఇష్టపడ్డు. ఎంతసేపటికి వాటిని నాశనం చేయాలనుకున్న వాడే ఈ అమాలేకీయుడు. ఒకసారి దైవజనుడు ఆ రాజుగారిని పిలిచి అంటాడు, బాబు ఆ దేశానికి యుద్ధానికి వెళ్ళి అమాలేకులందరినీ చంపేయి, ఎవరిని మిగల్చొద్దు, అందరినీ చంపేయి. గొర్రెలను, ఎద్దులను, ఏమండి ఆవులను, ఏమండి మేకలను, గొర్రె ఏమేమి ఉన్నాయి అన్నిటిని హతమార్చిరమ్మన్నాడు. సరే అని వెంటనే యుద్ధానికి బయలుదేరినాడు. వెళ్ళినాడు, ముమ్మరంగా యుద్ధం చేసినాడు, అందరినీ హతమారుస్తూ వచ్చున్నాడు. ఒక మంద కనబడింది. నెమ్మదిగా మంద దగ్గరికి వెళ్తే ఆ మందలో ఉన్న గొర్రెలు ఎలాగున్నాయంటే తెలుసా? మీరు చదివి చూడండి, బాగా బలిసిపోయి ఉన్నాయట ఆ గొర్రెలు. ఎప్పుడైతే ఆ బలిసిపోయిన గొర్రెల దగ్గరికి వచ్చి ఆగినాడో, ఆ బలిసిన వాటిలో ఒకడున్నాడు, పనికి మాలినాడు. ఆడు నెమ్మదిగా లేచి అంటాడు, ఏమండి మీరు చంపకండి, నా మాటేనండి, మీ సైన్యానికి ఉపయోగపడుతుంది, వారి ఆహారానికి ఉపయోగపడుతుంది. ఇదిగో వీటిని మీరు జాగ్రత్తగా తీసుకొని వెళ్ళిపోతే వాళ్ళందరికీ మీరు మంచి ఆహారం పెట్టవచ్చు, ఎందుకు చంపడం ఎందుకు? సరే ఈ ఆలోచన కూడా బాగుంది కదా అనుకుంటున్నాడు ఇతను. అనుకునే లోపే ఆడేమన్నాడో తెలుసా? అయ్యా మందం తీసుకెళ్తున్నావు, పాపం నీకెందుకు ఆ బాధ? దానికి గడ్డి నీళ్ళు పోయాలి కదా, నేనే పెడతా గడ్డి, నన్ను కూడా తీసుకెళ్ళిపో.
ఆలోచన లేదు, దైవ జ్ఞానం లేకుండా ఏమండి మందం తెచ్చుకున్నాడు, మందతో పాటు ఆ పనికిమాలను కూడా తెచ్చుకున్నాడు, తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, ఇంటి వెనక పెట్టినాడు. ఇప్పుడు దైవజనుడు రాజు దగ్గరికి వచ్చి, రాజా వెళ్ళినవా? వెళ్ళిననయ్యా. యుద్ధం చేసినవా? చేసిననయ్యా. వాళ్ళందరిని హతమార్చినవా? అందరిని హతమార్చిననయ్యా అనగానే మే అంటుంది అది. ఇదేంట్రా వెనకాల ఏంటా? శరీరమే ఫిలిస్టీయుడు, ఆ శరీరమే అమాలేకీయుడు. ఈ రాత్రి వాడి మీద నువ్వు విజయం సాధించడానికి ఇప్పుడు చెప్పండి, మనకి ఏమి ఇవ్వబోతున్నాడు? బలమును, ఇంకొంచెం గట్టిగా, బలమును శక్తిని ఇవ్వబోతున్నాడు. ఎంతమంది బలవంతులు ఉన్నారో చేతులతో కామిన అన్నాడు గట్టిగా. అంటే మీరందరూ కాదా? అపవాది అయిన సాతాను మీద, శత్రు మీద మీరు ఓడించాలి కదా, జయం పొందాలి కదా. ఇప్పుడు చెప్పండి, బలవంతులందరూ చేతులతో కలిగి చెప్పండి గట్టిగా. ఎవరిని ఓడించానికి? శత్రువుని. ఇప్పుడు చెప్పండి, మొదటి శత్రువు ఎవరు? శరీరం. రెండవ శత్రువు ఎవరో చెప్తాను వినండి. లోకం అనండి అందరు గట్టిగా. సరే, ఈ శత్రువు గురించి ఒక మాట చదివించమంటారా? చదవండి ఒకసారి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. శరీరం అనబడిన శత్రు గురించి ఒక్క మాట చదివించి నేను 2వ పాయింట్లోకి వెళ్తాను. 8వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. ఇక్కడ గమనించండి, శరీరానుసారమైన మనస్సు మరణం. ఈ శరీరానుసారులకు ఉండే మనసు ఎలాంటిదంటే మరణం. ఓ మాట చెప్పనా, ఆత్మానుసారులకి ఆత్మీయులకి మరణము లేదు. శరీరానుసారులకి శరీర సంబంధమైన వారికి మరణం ఉంది. మరి ఆత్మానుసారులకి మరణము లేకపోతే ఏంటయ్యాల పరిస్థితి? ఒక్క మాట చెప్పనా, ఆత్మీయులు చనిపోతే నిద్రిస్తున్నారు అని అంటారు. అదే శరీరానుసారులు లేదా లోకస్తులు చనిపోతే వాళ్ళు ఏమంటారండి? మరణించున్నారని అంటారు. నీకు వారికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, వారికి మరణం ఉంది, నీకు నిద్ర ఉంది. మరణం అంటే తిరిగి లేవలేడు, నిద్రిస్తున్నవాడు తిరిగి లేస్తాడు. ఆ నిద్రనే మనకివ్వబోతున్నాడు. తిరిగి మనం లేవబోతున్నాము. మనం శరీరానుసారులం కాదండి, మనం ఆత్మానుసారులం. శరీరాన్ని మీద విజయం సాధించి, శరీరం అనబడిన శత్రు మీద విజయాన్ని సాధించి, ఏమండి మరణాన్ని ఓడించి 3వ దినమున లేచిన సజీవుడు ఒకరోజు మేఘాల మీద రాబోతున్నాడు. నిన్ను కూడా లేపబోతున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. రెండో మాట, మన శత్రువు ఎవరట? లోకం అన్నను కదా. గట్టిగా చెప్పండి, ఎవరు మన శత్రువు? ఎవరమ్మా? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. చదవండి, మాట చదవండి. 1 యోహాను 2వ అధ్యాయం 16వ వచనం.
2:16. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అది లోక సంబంధమైనదే. ఇటు చూడండి, నా వైపు చూడండి. నేను అంటాను శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇది ఎవరిని యొద్ద నుండి వచ్చినవి కావు, తండ్రి యొద్ద నుండి వచ్చినవి కావు. మరి ఇవేంటి? లోకం. ఇప్పుడు ఈ లోకం మీద మనం ఏం సాధించాలి? విజయాన్ని సాధించాలి. సరే, లోకం ఇటు చూడండి, మీకు కొంతమందిని జ్ఞాపకం చేస్తాను. లోకం మీద, శరీర కోరికల మీద, నేత్రాశ మీద, జీవపు డంబం మీద విజయము సాధించిన వారు కొందరు భక్తులుంటే, భక్తులై ఉండి, ప్రవక్తలై ఉండి, వాడబడుతున్న సేవకులై ఉండి, ఏమండి కొంతమంది లోకం మీద విజయాన్ని సాధించని వారు బైబిల్లో ఉన్నారు. వారిని మీకు జ్ఞాపకం చేస్తాను, ఒక్కొక్కటిగా చెప్తాను, జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినండి. గొప్ప అభిషక్తుడైన దైవజనుడు ఏలియా. ఈ ఏలియా ఆయన వెళ్తూ వెళ్తూ, ఆ మార్గాన వెళ్తూ వెళ్తూ ఆ పొలంలో పనిచేస్తున్న ఒక యవనస్తుని చూసి అతని మీదున్న దుప్పటి తీసి ఆ యవనస్తుడి మీద వేస్తున్నాడు. వేసి నెమ్మదిగా వెళ్ళిపోతుంటే యవనస్తుడు ఏమంటాడంటే, అయ్యా నువ్వు ఎవరో నాకు తెలీదు, నేను ఈ పొలంలో పని చేసుకునేవాడిని, అలాంటిది నా యొద్దకొచ్చి నా మీద ఈ దుప్పటి వేస్తున్నావు గనక నీకు మాట చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. ఏం నానా అని అంటే, ఈ యవనస్తుడైన ఎలీషా అన్న మాట ఏంటో తెలుసా? అయ్యా, ఈ దినము నుండి నీవెక్కడికి వెళ్తే నేను నీతో కూడా వస్తాను అన్నాడు. విచిత్రం ఏంటంటే, ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ వచ్చి, ఏమయ్యా బాబు, నీకు తల్లిదండ్రులు ఉన్నారు, ఆస్తుంది, పొలం ఉంది, అంతస్తుంది, దున్నే ఎద్దులు ఉన్నాయి, ఇన్ని పెట్టుకొని ఆ దిక్కుమాలనైనా వెంట వెళ్తానంటవేంటి? ఏముంది ఆయనకి? వెనక ముందు ఏమి? అసలు ఆయన ఏ ఊరికి చెందినోడు కూడా? అరే, ఆయన వెంట వెళ్ళిపోతానంటవేంటి? ఈ యవనస్తుడు చెప్పిన అద్భుతమైన మాట, దీనికి మీరు అందరు గట్టిగా ఆమె చెప్పుకోవాలి. ఏమన్నాడో తెలుసా? అయ్యా, మీరు అన్నట్టుగా ఆ పెద్ద ఆయన దగ్గర ఏమీ లేదయ్యా, ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఏమండి ఊరు లేదు, ఏమండి దిక్కు దివానా లేడు, అసలు ఏమీ లేదు ఆయనకి. మీరు అన్నట్టు నాకు అన్నీ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, దున్నే ఎద్దులు ఉన్నాయి, తల్లిదండ్రులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ మీకు ఒక మాట చెప్పనా, నా యొద్ద ఏదైతే లేదో అది ఆయన యొద్ద ఉంది. నా దగ్గర లేనిది ఆయన దగ్గర ఉంది. ఏముంది ఆయన దగ్గర? ఆయన దగ్గర అభిషేకం ఉంది. స్తోత్రం చెప్పండి రాత్రి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఆ అభిషేకాన్ని మీరు పొందుదురుగాక. సరే, అభిషేకం ఉందన్నాడు, మొత్తం విడిచిపెట్టినాడు, నెమ్మదిగా ఆయన వెంట బయలుదేరినాడు. విచిత్రం ఏంటో తెలుసా? వెళ్ళేవాడు వెళ్ళిపోవాలి కదా. ఈ మాట సేవకులకు చాలా ఉపయోగపడుతుంది. చూడండి, వెళ్ళేవాడు వెళ్ళిపోవాలి కదా. వెళ్ళేవాడు వెళ్ళకుండా నెమ్మదిగా ఇంటికొచ్చి చక్కగా దున్నే ఎద్దులు ఉన్నాయి, మంచి ఎద్దులు ఉన్నాయి, దున్నే ఎద్దులు ఉన్నాయి. ఆ ఎద్దుల్ని తీసుకొని వచ్చి వధించి, వండించి, వడ్డించి. ఇప్పుడు చెప్పండి, వధించి, వండించి, వడ్డించి. వధించి అంటే దాన్ని వదన చేసి, వంట చేసి అందరికి ఏం చేస్తున్నాడు? వడ్డించేస్తున్నాడు. అలా అన్నారు, ఒరే బుద్ధి తక్కువడా, వెళ్ళేటోడు వెళ్ళిపోవచ్చు కదరా, మీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు, కనీసం ఎవరినైనా పనుల్ని పెట్టుకొని ఆ ఎద్దుల్ని పెట్టుకొని దున్నించుకుంటారు కదా. ఈ పొలాన్ని దున్నడానికి ఉన్న ఎద్దుల్ని వధించిపోతావేటి? జ్ఞానం లేదు నీకు? పోయేటోడు పోకుండా వీటితో నీకేం పని? దానికి మంచి కౌంటర్ ఇచ్చినాడండి ఇతను. ఏమన్నాడో తెలుసా? చూడండి, అయ్యా మీరు ఏమన్నారు? ఆ పెద్ద ఆయన చూసి ఆయన దగ్గర ఏమీ లేదన్నారు, ఆయన ఎంట ఏమీ లేదన్నారు, ఆయనకు ఊరు గోత్రం లేదన్నారు, ఏమంటే ఇల్లు వాకిలి లేదన్నారు, దిక్కు దివానా లేదన్నారు. ఇప్పుడు నేను ఎవరు వెంట వెళ్తున్నాను? ఆయన వెంటే కదా వెళ్తున్నాను. మరి ఆయన వెంట వెళ్ళినప్పుడు ఏ ఎద్దులైతే నిన్నటి వరకు నాకు ఆధారముగా ఉన్నాయో,
ఏ ఎద్దులైతే నాకు సంపాదించి పెట్టిందో, ఏ ఎద్దుల ద్వారా అయితే నేను పోషించబడ్డానో, ఈ ఎద్దులను కానీ నేను వధించి వండించి వడ్డించకపోతే నేను వెళ్ళిన తర్వాత నాకు ఎదుర్కొన్న సమస్యను బట్టి మరలా నా ఎద్దులు నాకు జ్ఞాపకం వస్తాయి. అది నా జ్ఞాపకాలలోనికి రాకుండా ఈ రోజే దాన్ని వధించున్నాను. నేను వెళ్ళిపోతున్నాను సేవకి. నేను ఆ దైవజనుని వెంట వెళ్తున్నాను. ఆ దైవజనుడితో సావో రేవో చూసుకోవడానికి వెళ్తున్నాను. వెళ్ళేవాడిని నా పరిస్థితులను బట్టి, నాకు వచ్చిన సమస్యలను బట్టి, ఆహారం లేని సమయాలను బట్టి ఈ ఎద్దు నాకు జ్ఞాపకం రాకూడదు. ఓ దైవజనుడా, ఓ సంగమా, దేనినైతే నువ్వు ప్రతిష్ఠ చేసుకున్నావో, ఏదైతే ఇప్పుడు నీకు ఆధారముగా ఉందో, ఏదైతే నీకు పోషించుస్తుందో, ఏదైతే నీకు పూట గడుపుతుందో, వాటిని వడ్డించిన రోజే నువ్వు ఏమై ఉంటావో తెలుసా? రెండంతల అభిషేకాన్ని పొందుకుంటావు. ఏం మాట్లాడలేదు, వడ్డించేసినాడు. అంత వధించేసి వెళ్ళిపోతున్నప్పుడు విచిత్రం ఏంటో తెలుసా? ఈ సేవకుడి దృష్టి అంతా దేని మీద ఉందంటే ఆయన వేసుకున్న దుప్పటి మీద ఉంది. ఎవరు వేసుకున్న దుప్పటి మీద? ఏమండి, బాగా డబ్బు గల్లుడు కదా, దుప్పటి కొనుక్కోవచ్చు కదా. ఏమా, ఎంత డబ్బు పెట్టుకొని దుప్పటి కొనుక్కోండి. ఆయన దుప్పటి మీద అసలే ఆ దుప్పటి ఎంతకాలం దుప్పటో, ఏమండి ఎంత పాత దుప్పటో, పాప ముసలైన వాడుకున్న దుప్పటి కదా, దాంతో నీకేం పని అని అంటాడు. అయ్యా, ఎన్ని దుప్పట్లున్నా నాకు ఆ దుప్పట్లన్నీ అక్కర్లేదయ్యా, నాకు ఆయన దుప్పటి మాత్రమే కావాలయ్యా. మాట చెప్పనా? ఈ పరిచర్య ప్రారంభించిన దైవజనులు, అభిషక్తులు, గొప్ప సేవకులు, దేవుని చేత పంపబడిన దూత ఈరోజు ఇక్కడ లేకపోవచ్చు, కానీ ఆ దుప్పటి తీసుకెళ్లేదైనా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. ఈ రోజుకి పరిచర్య జరుగుతుందంటే ఆ దుప్పటి ఇంకా ఇక్కడ ఉంది అన్నవారందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఉంది, ఆ దుప్పటి ఉంది, అది పని చేస్తుంది కనుకనే ఈ ఉప్పాడ ప్రాంతంలో ఇంత ఘనమైన పరిచర్యను దేవుడు జరిపిస్తున్నాడండి. మా నాన్నగారు చనిపోయినప్పుడు 2022 సంవత్సరంలో చనిపోయినప్పుడు మేము అప్పటికి ఇంకా పిల్లలమే. మమ్మల్ని చూసిన వాళ్ళందరూ జాలిపడ్డారు. ఏమన్నారంటే, అయ్యో నాన్న గొప్ప పరిచర్య చేస్తున్నాడు, నాన్న వెళ్ళిపోయినాడు కదా, నాన్న చనిపోయినాడు కదా, అయ్యా మీరు పిల్లలు కదా, మీరు ఎలా చేస్తారు సేవ? ఇంత పెద్ద పరిచర్యను మీ భుజాల మీద పెట్టినాడు, మీరు చేయగలరా? మా మాటినండి, మీరు ఎవరి కిందికైనా వెళ్ళిపోయి, ఏమండి ఒక సంస్థలో చేరిపోయి మీరు వాళ్ళకి అప్పగించుకోండి, మీరు చేయలేరేమో. అక్కడ ఒక పక్కన శవం, ఇక్కడ మాతో మాట్లాడుతున్నారు కొందరు, అన్నీ వింటా ఉన్నాను. ఆ రాత్రి ప్రభు పాదాలు పట్టుకొని కూర్చున్నాను. మందిరంలో శవం ఉంది, ఇంట్లో మోకరించిన, ప్రభా మాకు చేత కాదంటున్నారు, మేము చేయలేము అంటున్నారు, మా వయసు చిన్నదంటున్నారు, మేము ఏం చేయగలుగుతామని అంటున్నారు, ఈ పిల్లలకి ఏమొచ్చని అంటున్నారు, మరి ఏంటి ప్రభువా నాకేం అర్థం కావట్లేదు. ప్రార్థన చేసుకున్నాను. ఆఖరి చూపైన తర్వాత బాడీ తీసే ముందు సాక్ష్యాలకు మైక్ ఇస్తారు. నాదే చివరి సాక్ష్యం. మైక్ తీసుకున్నాను, సాక్ష్యం చెప్పడానికి నిలబడ్డాను. ఒకే మాట చెప్పినాను, మా నాన్న లేడు, మా నాన్న చనిపోయినాడు, మా నాన్న మీద ఉన్న అభిషేకం చావలేదు, అది మా మీద పని చేస్తుంది. మేము చేతగాని వ్యక్తులం కాదు, ఓడిన చోట మేము గెలిచి చూపిస్తామని చెప్పినానండి. విచిత్రం ఏంటంటే, నాన్న చనిపోయిన తర్వాత బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, విత్తనము చావకపోతే అది మొలకెత్తదట. ఆయన మరణము తర్వాత పరిచర్యను ఈ 4 సంవత్సరాల్లో రెట్టింపుగా దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించినాడు. కొందరు విసిరిన రాళ్ళేంటో తెలుసా? ఆస్తులు అమ్ముకుంటారు వీళ్ళని అన్నారు, మందిరాలు అమ్మేస్తారు అని అన్నారు, ఏమండి ఇక ప్రజలు వీళ్ళ దగ్గరికి రారు అని అన్నారు. మా నాన్నగారు ఉన్నప్పుడు, మా నాన్నగారు ఉండే ఆ సంఘంలో 1500 మంది ఆరాధనకు వచ్చేవారు.
నేను ఇప్పుడు చేసుకుంటున్న, నేను పరిచర్య చేస్తున్న స్థలంలో 200 మంది వచ్చేవారు. ఈరోజు ఆ పరిచర్యని 3000 మంది ఆరాధనకు వస్తున్నారండి. నాకు సాయంకాలం 1000 మంది వస్తారు. మా తమ్ముడు గారు నడిపిస్తున్నారు మా నాన్నగారు పరిచర్యను. అక్కడ ఇంచుమించు 1500 మందికి పైగా వస్తారు. ఎక్కడైతే ప్రజలు మీరు చెయ్యలేరు అని అన్నారో వారి కన్నుల ఎదుట దేవుడు మమ్మల్ని గొప్ప చెయ్య మొదలుపెట్టినాడండి. స్తోత్రం చెప్తామా గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన విషయం ఏంటంటే, ఎలీషా దేని కొరకు వెంటాడుతున్నాడు, బయలుదేరుతున్నాడు, వెంబడిస్తున్నాడంటే ఆయన మీదున్న దుప్పటి కావాలంటే ఈయనకి. ఓ రోజుండి, అయ్యా ఎందుకు ఊరికే నా వెంటబడతావు, ఇక్కడ ఉండిపో, నాతో రాబాక, ఇక్కడ ఉండు. వెంటనే ఆయన అంటాడు, అయ్యా మాట అనకండి, మీరెక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా. ఎందుకు నానా? అయ్యా నేను చెప్పినాను కదా, నాకు ఏం అక్కర్లేదు, నాకు కావాల్సిందంత నీ మీద ఉన్న అభిషేకము, నీ మీద నా దుప్పటి. అట్లనా? అయితే పని చేయి, నా కొరకు అగ్ని రథాలు రాబోతున్నాయి, దాన్ని నేను ఎక్కి వెళ్ళిపోతాను, నేను ఎక్కి వెళ్ళే సమయానికి నువ్వు కనిపెట్టుకొని ఉండాలి అన్నాడు. కానీ ఎప్పుడు వస్తుందో చెప్పలేదు, అది రాత్రి వస్తుందో పగలొస్తుందో చెప్పలేదు. చెప్పకుండానే అగ్నిరథం వస్తుంది, నేను వెళ్ళిపోతాను అన్నాడు. అంతే. ఆ రోజు నుండి జాగ్రత్తగా వినండి, ఆ వెంబడిస్తున్న ఎలీషాకు నిద్ర లేదు, సరైన భోజనం లేదు, సరైన వసతులు లేవు. ఎందుకో తెలుసా? ఆ దైవజనుడు అలా పడుకున్నప్పుడు, ఈయన కానీ పడుకున్నాడు అనుకోండి, అగ్నిరథం వస్తే ఇప్పటి వరకు కనిపెట్టిందంతా పోద్ది కదా. కాబట్టి ఇక ఆయన పడుకున్న ఈయన ఎక్కడ కూర్చునేవాడు అంటే పాదాల దగ్గర కూర్చునేవాడు. సేవకునికి పరిచర్య చేస్తూ ఉండేవాడు, సేవకుని చేతికి నీళ్లు పోస్తూ ఉండేవాడు, సేవకుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉండేవాడు. ఏం నానా రోజు పాదాల దగ్గర కూర్చోలేదండి, వీడు ఏ రోజు నేర్చుకోలేదండి, వీడు ఏ రోజు అభిషేకం కావాలని కోరుకోలేదండి. విచిత్రం ఏంటంటే, ఏలియా వెళుతూ రెండంతల అభిషేకం ఇతనికి ఇస్తే, ఇతను వెళ్ళినప్పుడు ఇతనికి 4 గంటలు వస్తుంది కదా, పొందుకోలేదు. ఏమండి ఇది చేసిన పనింటో చెప్పనా? ఓ కుష్ఠిరోగి వచ్చి బాగుపడిన తర్వాత కానుక తెచ్చి ఇచ్చినాడండి. కానుక తెచ్చిస్తే ఈ దైవజనుడు అన్నాడు, అయ్యా నీ కానుక నాకు అక్కర్లేదు, ఇదిగో నీ కానుక తీసుకొని వెళ్ళిపోయి దేవుని నామాన్ని మహింపరచు, ఇదిగో నాకు నీ కానుక వద్దన్నాడు. సరే ఈ దైవజనుడి మాట విని, ఎలీషా మాట విని కానుక తీసుకొని ఆ కుష్ఠిరోగి, బాగుపడిన కుష్ఠిరోగి వెళ్తున్నాడు. వెళ్ళిపోతుంటే ఈ మాట విన్నాడండి గెహాజీ. దైవజనుడి దగ్గర ఉండి పరిచర్య చేస్తూ సేవలో ఉంటూ ఏమండి నెమ్మదిగా మాట విని ఆ డబ్బు సంచి కొరకు పరుగు తీస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేని కొరకు పరుగు తీసినాడంటే లోకం అని అందరు గట్టిగా. దేని కొరకు పరుగులు తీస్తున్నాడు? లోకం కొరకు. నెమ్మదిగా సంచి కొరకు పరుగులు తీస్తున్నాడు. వెళ్ళినాడు, సంచి తెచ్చుకున్నాడు, ఇంట దాపెట్టినాడు, వచ్చి గుమ్మం దగ్గర కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్ళినవరా ఇప్పుడు వరకు? అయ్యా నేను ఎక్కడికి వెళ్తాను, నేను నీ కొరకే ఇక్కడ కూర్చున్నాను. రే నా ఆత్మ నీతో కూడా. ఒక మాట చెప్పనా, వాడిని
నువ్వు వెళ్ళి సంచి తెచ్చుకున్నావు, సంచే తెచ్చుకున్నావు అని నువ్వు అనుకున్నావు. సంచి తేలేదురా, వాడిని వదిలిపెట్టిన కుష్టిని నువ్వు కొనుక్కొచ్చుకున్నావు. అయిపోయింది, భ్రష్టుడైపోయినాడు. కుటుంబంతా కూడా కుష్టి రోగులు అయిపోయినారు. కుటుంబంతా కూడా కుష్టి పట్టేసింది. దేనికి పరిస్థితి వచ్చిందంటే దేని వెనక పరిగెత్తినాడంట? లోకం వెనక. చెప్పండి అందరూ, దేని కొరకమ్మా? లోకం వెనక. ఈ రాత్రి దేని కొరకు పరుగులు తీస్తున్నావు? భక్తి చేస్తున్న నీవు, విశ్వాస యాత్రలో నడుస్తున్న నీవు, దేవుని మందిరానికి వస్తున్న నీవు, ఆత్మీయంగా ఎదుగుతున్న నీవు లోకం మీద ఒక విజయాన్ని నువ్వు సాధించాలి. నా యేసయ్య లోకాన్ని జయించున్నాడు, నీవును కూడా లోకమును జయించదువుగాక. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. ఇంకొక మాట చెప్తాను. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముతో పాటు లోతు కూడా వచ్చేస్తున్నాడు. లోతును పిలవలేదు, అబ్రహాముతో పాటు లోతు వచ్చినాడు. ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణంలో అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు లోతును కూడా ఆశీర్వదించినాడు. సమానంగా ఆశీర్వదించబడ్డారు. సమస్య వచ్చింది కుటుంబంలో. ఇప్పుడు ఎవరిని బట్టి? అబ్రహామును బట్టి కదా లోతు ఆశీర్వదించబడింది. అబ్రహాముని కదా దేవుడు పిలిచున్నాడు. అబ్రహాం ఇప్పుడు అతనికి నాయకుడిగా ఉన్నాడు కదా. అబ్రహాం ఇప్పుడు అతనికి తండ్రిగా ఉన్నాడు కదా. అబ్రహాం ఇప్పుడు అతనికి ఏమండి నడిపించే నాయకుడిగా ఉన్నప్పుడు ఇతను ఎవరిని అడగాలి? సమస్య వస్తే నాయకుడిని అడగాలి. అడగవలసిన ఇతనట అడగలేదు. తనకు రమ్యముగా కనబడిన, తన కంటికి రమ్యముగా కనబడిన, తన దృష్టికి రమ్యముగా కనబడిన, పచ్చగా కనబడిన దేశాన్ని కోరుకున్నాడు. నెమ్మదిగా అక్కడికి వెళ్ళినాడు. ఇంటి వారందరిని అక్కడ ఉంచిన తర్వాత దేవదూతల ఆ ఊరికి వెళ్ళి నెమ్మదిగా ఆ లోతును పిలిచి, బాబు ఈ దేశాన్ని తగలబెడుతున్నాను, వచ్చేయి అన్నాడు. వచ్చేయమంటే ఏమంటాడో తెలుసా? అప్పుడు కూడా దాన్ని విడిచిపెట్టి రావడం ఇష్టం లేదు. లోకాన్ని కోరుకున్నాడు, లోక సౌందర్యాన్ని కోరుకున్నాడు, లోక అందాన్ని కోరుకున్నాడు, చూడముచ్చట్టుకున్న దాన్ని కోరుకున్నాడు, కంటికి రమ్యముగా కనబడుతున్న దాన్ని కోరుకున్నాడు. వెళ్ళిన తర్వాత బయటికి రావడానికి ఇష్టపడలేదు. దేవదూతలు వెళ్ళి, మీరు చాలా జాగ్రత్తగా చదివితే అక్కడ ఏముంటుందో తెలుసా? వారిని బలవంతముగా బయటికి తీసుకొచ్చినాడంట. ఎలా తీసుకొచ్చినాడు? వాళ్ళని బలవంతంగా బయటికి తీసుకొని వస్తే వాళ్ళు బలవంతంగా బయటికి తేబడిన తర్వాత కొంత దూరం వెళ్ళినారు. ఆ లోతు భార్య ఆ లోకాన్ని విడిచిపెట్టలేకపోయింది, మర్చిపోలేకపోయింది. ఏమండి, అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న రుచులు మర్చిపోలేక వెనక తిరిగిన మనిషి తిరిగినట్టుగానే ఉండిపోయింది ఈ రోజుకి. లోకం. ఈ రాత్రి ఆ లోకం మీద నువ్వు విజయం సాధించాలి. ఏ లోకమైతే నేను ఆకర్షిస్తుందో, ఏ లోకమైతే నేను రమ్మని పిలుస్తుందో, ఏ లోకమైతే నిన్ను విడిచిపెట్టనివ్వకుండా చేస్తుందో, ఈ రాత్రి ఆ లోకము మీద విజయము సాధించుదువుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా? దేవుని చేత బలముగా వాడబడుతున్నాడు. అతని పేరు ప్రవక్త. ప్రజలందరూ అతని నోటి మాట విని ఇది దైవస్వరం, ఇది దేవుని మాట, ఇతను మామూలు వ్యక్తి కాదు, ప్రవచించేవాడు. అద్భుతమైన పేర్లు పెట్టినారండి. దేవుని కొరకు వాడబడుతున్నారు. ఈ దైవజనుడు గురించి మరొక రాజు తెలుసుకొని ఆయన్ని నెమ్మదిగా నా దగ్గరికి తీసుకొని రమ్మన్నాడు. సరే, ఈ రాజుగారు చెప్పిన మాటకి ఆ పనివారు బయలుదేరి కానుక తీసుకొని దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా నేను రాజు రమ్మంటున్నాడు, ఎందుకు అని అడిగితే వాళ్ళు ఏమన్నారో తెలుసా? మా దేశంలో కొద్దిపాటిగా వచ్చిన జనం మహాసైన్యముగా మారినారయ్యా. వారిని వెళ్ళగొట్టడం మా వలన అవ్వట్లేదు, వారిని బయటికి తరమడం మా వలన అవ్వట్లేదు. వారిని శపించి వారిని బయటికి తరమాలి. నీవైతే చేయగలవని రాజు నేను రమ్మన్నాడు, రండయ్యా అని అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? ఇక్కడ ఉండండి, దేవుని సన్నిధిలో కనిపెట్టి చెప్తానన్నాడు. ప్రార్థన చేసినాడు. ప్రభు ఏమన్నాడంటే, ఒరే నాన్న, ఏ కొద్దిపాటి జనం మహాసైన్యం అని అన్నాడో వారు నా ప్రజలురా, వారు ఇశ్రాయేలు ప్రజలు. వారిని నువ్వు శపించడానికి వీలు లేదు. వారు జోలికి వెళ్ళొద్దు. వెంటనే హడావుడిగా దిగి, లేకండి ఆ కానుక సంచి తీసుకోండి, నేను మీతో రాను. ఏమనుకుంటున్నారు మీరు? రోషం కలిగిన సేవకుడే, దేవుని మాట మీరను, వెళ్ళిపోండి అన్నాడు. సరే, మొత్తానికి ఆ సంచి తీసుకున్నారు, ఆ మూట తీసుకున్నారు, వెళ్ళిపోయినారండి. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని దినాలకి ఈ సంచి
కొంచెం పెద్దదే తీసుకొచ్చినారు, మరలా పెద్ద ముట్ట తెచ్చినారు. తెచ్చి అక్కడ పెట్టి ఇప్పుడు బేరం ఆడుతున్నారు. మా దగ్గర అంటారు, మరి ఇక్కడ కూడా అంటున్నారో లేదో తెలియదు కానీ, పాస్టర్ గారికి ఇప్పుడు వీళ్ళు ఏమయ్యాలనుకున్నారంటే బిస్కెట్, పెద్ద మూట తెచ్చి బిస్కెట్ వేయాలనుకున్నారు. తెచ్చి ముందు పెట్టి, ఏమండి రాజుగారు రమ్మంటున్నారండి, మరి ఇదేమనాలా? అయ్యా ఇంతకు ముందు వచ్చినప్పుడు చెప్పినాను కదా, దేవుని మాట మీరలేను అని అన్నాను కదా, నేను రాను అని మీతో అన్నాను కదా, మరలా వచ్చినారేంటి మీరు, ఇదిగో తీసుకొని వెళ్ళిపోండి అనాలి కదా. అనాల్సినోడు ఏమంటాడో తెలుసా? ఆగండి, మరలా వెళ్ళి ప్రార్థన చేస్తాను. నేను అంటాను, ఇప్పుడు ఎవరి మనసు మార్చాలనుకుంటున్నాడు? విచిత్రమైన మనిషి కాదు, దేవుని మనసే మార్చాలనుకుంటున్నాడు ఇప్పుడు. ఏమండి, మనలో కూడా ఉన్నారు అలాంటి భక్తులు. ఎవరి మనసు మార్చడానికి? అయ్యా అయ్యా పోయినసారి వెళ్ళొద్దన్నావు, మంచిదే, మరలా వచ్చినారు వాళ్ళు, ఏం చేయమంటావు అని ఒకసారి ఆలోచన చెయ్యి. ఒకసారి ఆలోచన చెయ్యి. ఆయన ఏమన్నాడో తెలుసా? ఒరే వెళ్ళొద్దన్న తర్వాత కూడా వెళ్తానంటే వేటిరా, పో పో నీ ఇష్టం పో. గాడిద గంత కట్టినాడు, సంచి తీసి లోపల పెట్టినాడు, లోకాన్ని తీసి ఇంట్లో పెట్టినాడు, సంచి గాడిద గట్టేసుకొని శుభ్రంగా ఎక్కి వెళ్తా ఉన్నాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఇతను ఎక్కి వెళ్తున్న గాడిద కొత్త గాడిదేం కాదు, పాత గాడిదే, ప్రతిరోజు మోసే గాడిదే, సంవత్సరాల కొలది మోసిన గాడిదే. ఏమండి, ఈ గాడిదే ఆ రోజు కొత్తగా నడుస్తుంది. ఎంత వింతగా నడుస్తుందంటే ఇన్ని నెమ్మదిగా పోనివ్వట్లేదు, కనబడిన దగ్గర అంతా స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఎత్తేసినట్టు ఎత్తేస్తుంది. మరి అప్పుడైనా బుద్ధి రావద్దు? ఇదేంట్రా పాత గాడిదని కానీ ఎత్తేస్తుందేంటి, ఇదేంటి కుదిపేస్తుందేంటి, దీని సస్పెన్షన్లు ఏమైనా దెబ్బతిన్నాయా ఏంటన్నా ఆలోచన ఉండాలి కదా వీడికి. లేదు, ఆలోచన లేదు. అది ఎంత ఎగరేసినా ఏం చేసినా ఎంతసేపటికి గాడిదని పట్టుకొని తిడుతున్నాడు, ఏ గాడిదే సరిగా నడు, సరిగా నడు. అదేమంటది తెలుసా? ఏమండి నేను సరిగా నడుస్తున్నానండి, మరి ఎందుకు ఎత్తేస్తుందో నాకు అర్థం కావట్లేదండి. విచిత్రం ఏంటంటే ఇది ఎత్తేసి చిన్నగా రెండు ఇరుకు మార్గమున ఉండే గోడ సందులోకి వెళ్ళిపోయి అలా ఇరికించి వాని కింద పడేసిన తర్వాత లేచి బెత్తంతో కొడుతున్నాడు. అప్పుడు ఆ గాడిద మాట్లాడింది, అయ్యా ఎందుకు కొడుతున్నావు నన్ను? ఎంత కాలముగా నిన్ను మోసుకొని వెళ్తున్నాను కదా, ఎప్పుడైనా ఇలాంటి పని నీకు చేస్తున్నానా? నేను ఎప్పుడైనా ఇలా నిన్ను చేస్తున్నానా అని అంటే ఈడేమంటాడు, నోర్మై ఏమనుకుంటున్నా? ఇప్పుడు చెప్పండి, ఎవరితో మాట్లాడుతున్నాడు? మాట్లాడండి. గాడిద మాట్లాడుతుంటే వీడికి అర్థమైందంటే వీడికి ఏ భాష వచ్చు? మాట్లాడరా? వీడేమైపోయినాడు ఇప్పుడు? నిన్నటి వరకు ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు. దేవుని మాట విన్నవాడు ఇప్పుడు దేవుని మాట ఆగిపోయింది. ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? గాడిద మాట్లాడుతుంది. నోర్మై అంటాడు గాడిదని. అదేమంటుంది, అయ్యా నన్ను నోరు మూసేది పక్కన పెట్టి కానీ నీ ఎదుట నిలబడిన ఆ వ్యక్తిని చూడన్నది. వెంటనే చూస్తున్నాడు, ఖడ్గము పట్టుకున్న దూత నిలబడింది. అప్పుడైనా భయపడాలా? అప్పుడు కూడా భయపడలేదు. వెళ్ళినాడు, ఆ కొండ మీద నిలబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి నోరు విప్పితే జరిగిందేంటో తెలుసా? నోరు విప్పి శపించాలనుకున్నాడు, ఒక్క శాపము కూడా అతను నోట నుండి రాలేదు. ప్రతిదీ ఆశీర్వాదమే ప్రజల మీదకి వచ్చింది. నేనంట నీ రాత్రి లోకం మీద నువ్వు విజయం సాధించాలి. స్తోత్రం. దేని మీద విజయం సాధించాలి? లోకం. నేను ఆకర్షిస్తున్న లోకం, నిన్ను రమ్మంటున్న లోకం, నిన్ను రకరకాలుగా ఏమండి లోకం నిన్ను ఆకర్షించి నిన్ను నాశనానికి పతనానికి దారి తీయడానికి పిలుస్తున్నా ఆ లోకం మీద ఈ రాత్రి నువ్వు విజయము సాధించుదువుగాక. స్తోత్రం చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. ఇంకొన్ని మాటలు చెప్తాను లోకం అంటే ఏంటో. 2వ అధ్యాయం 6వ వచనం. యాకోబు వంశమగు ఈ జనము, వినాలి, తూర్పులో నుండి జనుల సాంప్రదాయములను నిండుకొని ఉన్నారు. ఫిలిస్త్యుల వలె మంత్ర ప్రయోగాలు చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని. ఇటు చూడండి. లోకం అంటే ఏంటో చెప్పనా? ఇటు చూడండి అమ్మ, అందరు నా వైపు చాలు. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. ఒకటి సాంప్రదాయాలు అని అందరు గట్టిగా.
మాట్లాడాలా. రెండవది మంత్ర ప్రయోజనాలు, గట్టిగా. మూడవది అన్యులతో సహవాసం. ఈ మూడు కూడా లోకమే కదా. విచిత్రం ఏంటో చెప్పనా, మన భక్తులే, బాప్తిజం పొందిన వారే, పరిశుద్ధాత్మ పొందిన వారే, సంఘంలో ఉండేవారే, ప్రార్థనలో ముందుండేవారే, దైవజనులకు సహకారులుగా ఉండేవారే. ఈ భక్తుల్లోనే కొంతమందికి ఇంకా సాంప్రదాయాల నుండి విడుదల పొందలేదండి, ఆచారాల నుండి విడుదల పొందలేదు. ఏంటా సాంప్రదాయం చెప్తాను వినండి. పాస్టర్ గారండి, ఇల్లు కట్టుకున్నాం పాస్టర్ గారు. అమ్మా మంచి, చాలా సంతోషం. ఒక డేట్ ఇవ్వండి అయ్యగారు. అమ్మా మే 10వ తారీఖు రాసుకో. అయ్యగారండి మే 10వ తారీఖు ఏ రోజు వస్తుంది? ఏ రోజు వస్తే నీకెందుకు? నువ్వు నన్ను డేట్ అడిగినావు, డేట్ ఇచ్చి నన్ను తీసుకో. కాదండి, ఏ రోజు వస్తుంది? అదేనమ్మా మంగళవారం వస్తుంది. మంగళవారం వద్దులేండి, బుధవారం అయితే. ఇప్పుడు చెప్పండి, ఇంకా ఏం చావలేదు? మాట్లాడాలా? సరే అమ్మా, మంగళవారం వస్తుంది, బుధవారం అడిగినా సరే 11వ తారీఖు తీసుకో. అయ్యగారండి ఎప్పుడు వస్తారు? నువ్వు చెప్పమ్మా, ఎప్పుడు రమ్మంటావు? సాయంకాలం వచ్చేదా? లేదయ్యా సాయంకాలం వద్దు కానీ ఉదయం 7:42 వచ్చేయండి. ఏంటది? ఇంకా ఏం చావలేదు అక్కడ. సరే పాపం, ఏమండి ఈ మాట వినకపోతే మందిరం మానెత్తదని మా బాధ. సరే పోతే పోయిందని చెప్పి పోతే, విచిత్రం ఏంటో తెలుసా, మేము సేవకులు ఆ గుమ్మం దగ్గర నిలబడి, ఏమండి సుత్తి స్తోత్రం ఉజ్జీవంగా పాటలు పాడి, అగ్నిని దింపి, భాషలు మాట్లాడి, ఓ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో కత్తిరిస్తున్నాం అనే లోపల పక్కనే ఉంటుంది ఎవరు? డేట్ తీసుకున్నామే, ఓనర్, ఆ ఇంటి ఓనర్ పక్కనే ఉండి, అయ్యా కుడికాలు మాత్రమే అంటే ఎడం కాలు పీక మీద పెట్టమనే కదా. సాంప్రదాయము చావలేదండి. విచిత్రం చెప్పనా, ఈ మధ్య సేవకులు కూడా కొంచెం కఠినంగా స్ట్రిక్ట్గా నడిపిస్తూ బోధిస్తున్నారని పిల్లలకి చుక్క ఈ బొగ్గ మీద పెట్టేటోళ్ళు. ఏమాయ్ ఏంటో పనేంటి, పిల్లకి ఆ బొగ్గ మీద చుక్కేటి తప్పు కదా అని సేవకులు గద్దిస్తున్నారని ఇప్పుడు బొగ్గ మీద పెట్టట్లేదు, పాదం కింద పెడుతున్నారు. నేను స్థలానికి వెళ్ళానండి, చెప్పకూడదు కానీ తప్పదు మరి. ఇక స్టేజ్ మీద ఓ పాస్టర్ గారు అంటున్నాడు, ఎవరికి రాని ఆత్మ ఈడికి వస్తుంది ఏంటని నాకు కొంచెం డౌట్ వచ్చింది. నేను ముగించేటప్పటికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి అని ఆడు వైపే చూసిన. ఆడి చేతికి ఎంత పెద్ద ముద్ర ఉందండి, అదే దాన్ని ఏమంటారు, అది మైందా గీందా ఏదో పెట్టుకుంటారు కదా. పాస్టరు ఆడికి వస్తుంది ఆత్మ, అందరికి రావట్లేదు. దరిద్రంగా ఉంచండి. నేను అంటాను, నిన్ను బట్టి అన్యులు దేవుని మార్గానికి నడిపించబడాలి. యాకోబు 4వ అధ్యాయం 4వ వచనం. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా, కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చెయ్యగొరునో వాడు దేవునికి శత్రువు. ఇప్పుడు చెప్పండి, లోకముతో స్నేహం చేసేవాడు ఎవరికి శత్రువు? దేవునికి శత్రువు.
నేను అంటాను, దేవునికి శత్రువుగా ఉన్న లోకం మీద నీవు విజయము సాధించగలిగితే నీవు ఒక సెపరేషన్, ఒక ప్రత్యేకమైన వాడివి, నువ్వు ఒక స్పెషల్. ఇంట్లో అన్నలందరూ ఉన్నారండి, అన్నలందరికీ యోధులు అని పేరు. ఈ చిన్నోడికి పేరేంటో తెలుసా? పనికి రానోడు అని పేరు. ఆ ఇంట్లో వాళ్ళందరి గురించి తండ్రి గొప్ప చెప్తున్నాడు. అందగాడు, ఎత్తైనోడు, బలమైనోడు, గొప్పవాడు, భలే ఆడిస్తాడండి కత్తి, ఇడు భలే పరిగెడతాడండి. చిన్నోడు వరకు వచ్చేటప్పటికి ఏమన్నాడు తెలుసా? వాడు చిన్నోడు, పొట్టోడు, పనికి మాలినోడు, బలహీనుడు, అదిగో మందను కాసేవాడు, గొర్రెల కాపరు అన్నాడు. ఈ చిత్రం ఏంటో తెలుసా? ఇక్కడ తండ్రి వీళ్ళని పొగిడితే ఆకాశమైన పొగిడింది. ఈ తండ్రి ఏమో ఎంతసేపటికి వీళ్ళ ఎత్తు, వీళ్ళ బలాన్ని పొగుడుతున్నాడు. పైన ఆయన చూసి ఏమన్నాడో తెలుసా? ఇదిగో ఆడు ఎత్తును, వెడల్పును, అందాన్ని పొగిడినాడు కదా, నేను అవన్నీ చూడలేదు అతనిలో ఏం చూస్తున్నానో తెలుసా? లోకానికి దూరంగా ఉంటూ, అందరిలో ప్రత్యేకమైన వాడిగా ఉంటూ, హృదయాన్ని నాకు ఇచ్చేసి పాటలతో, ఆరాధనతో నన్ను సంతోషపరుస్తున్న ఆ దావీదే రాజుగా మారబోతున్నాడు. నువ్వు సంథింగ్ స్పెషల్. అందరిలా కాదు నువ్వు ఉండవలసింది. నీ ప్రవర్తన అందరిలాగా ఉండకూడదు. నువ్వు సంథింగ్, ఏదో ఒక ప్రత్యేకత నీలో కనబడాలి. ఈ రాత్రి ఆ ప్రత్యేకత దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దేని మీద విజయం సాధించాలట? లోకం. ఇప్పుడు చెప్పండి, ఒకటి దేని మీద? శరీరం. రెండవది లోకం. మూడో మాట ఏంటంటే అపవాది మీద విజయము సాధించాలి. దేని మీద విజయం? అపవాది మీద. నేను అంటాను, ఈ అపవాది మీద విజయం సాధించాలనంటే మనకున్న శక్తి సరిపోదండి, మనకున్న సామర్థ్యము సరిపోదు, మనకున్న బలము సరిపోదు. మరి ఎలా సాధించాలి? ఈ అపవాది ఏమండి ఎంత దారుణమైన వాడంటే, ఈ అపవాది తంత్రములు నీ మీద ఆడిస్తూ నిన్ను మొత్తానికి నాశనం చేసి లోకానికి లాగాలనుకుంటున్నాడే. ఈ రాత్రి ఆ అపవాది మీద నువ్వు విజయము సాధించుదువుగాక. విజయం సాధించడానికి 2 ఆయుధాలు దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆయుధాలు చదివించి ఇంతకీ అపవాది ఎవరో, దాన్ని మనం ఎలా జయించాలో రేపు సాయంకాలం మాట్లాడుకుందాం. ఈ రాత్రి 2 ఆయుధాల గురించి చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు చదువున్నాను ఒకసారి. 149వ కీర్తన 6 నుండి 9 వచనాలు. 149వ కీర్తన 6 నుండి 9 వచనాలు. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నాయి. మొదటి ఆయుధం ఏంటంటే, చూడండి, అపవాదిని ఎదిరించుటకు నీ యొద్ద ఏముందంటే ఉత్సాహ స్తోత్రములు, అనగా ఆయనను స్తుతించే ఒక స్తుతిగానము నీ నోట దేవుడు పెట్టున్నాడు. ఆయనను ఆరాధించే ఒక గానము పెట్టున్నాడు. ఈ రాత్రి ఆ ఆయుధాన్ని పదును పెట్టుదువుగాక. అందరి నోట నుండి గట్టిగా స్తోత్రం అనండి. చూద్దాం గట్టిగా. ఆ స్తోత్రం అనే ఆయుధం ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గర ఉంది. నేను అంటాను, వాడు భయపడాలనంటే నువ్వు ఆరాధన చేసి స్తుతిస్తూ ఆయనను స్తోత్రగానము చేసి గంతులు వేస్తుంటే వాడు నీ జోలికి రాడు కదా, నీ దరిదాపులో కూడా కనబడు వాడు. ఆ ఆయుధాన్ని దేవుడు నీకు ఇచ్చున్నాడు. అపవాది మీద విజయము సాధించుదువుగాక. రెండవ ఆయుధం కింద ఉంది చూడండి. వారి చేతిలో, ఈ మాట చదవండి, వారి చేతిలో 2 అంచుల గల ఏది ఏముందంట? ఎంతమంది ఆ 2 అంచుల ఖడ్గం తెచ్చుకున్నారు? ఏదో ఒకసారి చూపించండి. అందరూ తెచ్చుకున్న వారు అందరూ. అమ్మ ఫోన్ ఎత్తమనలేదు నేను. 2 అంచుల ఖడ్గం. ఇది ఎలాంటిదో తెలుసా? ఓ పక్కన అలా నరుకుతుంది, ఓ పక్కన బోధించేవాడిని కూడా, 2 పక్కన పదునుంది కదా దీనికి. ఈ 2 అంచుల ఖడ్గమనబడిన దేవుని వాక్యంగా నీ చేతిలో ఉంటే అపవాది నీ జోలికి, అపవాదిని నీవు జయించగలుగుతావు. స్తోత్రం చెప్తాం ఒకసారి గట్టిగా. నిన్న నేను ఎక్కిన వేదిక మీద 50 మంది పాస్టర్లని పైకి పిలుచుకున్నారు. ఎంతమందిని? 50 మందిని పైకి పిలుచుకున్నారు.
విచిత్రం ఏంటంటే 50 మందిలో 49 మంది దగ్గర బైబిళ్ళు ఉన్నాయి. ఒక ఆయన వచ్చినాడండి, నడక కూడా మామూలుగా లేదు, ఎవడో కొట్టేటోడు మాదిరికి వచ్చినాడు. వచ్చి పాప సోఫా మీద కూర్చున్నాడు. ఓ మాట చెప్పనా, నేను చెయ్యాలనుకున్న ప్రసంగం అంతా ఆడిని చూసుకుంటూ వాడి మీదనే చేసినట్టు ప్రసంగం అంతా నేను. ఓ సేవకుడి చేతులు ఖడ్గం లేకపోతే సంఘానికి ఏం చెప్తాడండి? నేను బ్రతికించే ఖడ్గం కదా, నేను నడిపించేది కదా. ఏసన్న గారు ఒక మాట చెప్పేవాడండి. ఏమనేవాడంటే, చదువు లేని నేను, 7వ తరగతి ఫెయిల్ అయిన నేను, దేశ విదేశాలలో నేను వెళ్ళని స్థలాలు, వెళ్ళని ప్రాంతాలు, వెళ్ళని గ్రామాలు లేవు, వెళ్ళని దేశాలు లేవు. ప్రపంచంలో ఎన్ని ఉన్నాయో అన్నీ చూసి వచ్చినాను. చదువు లేని నేను అన్నీ వెళ్ళడానికి గల కారణం ఏంటో తెలుసా? ఏ రోజైతే ఇది నేను మోస్తున్నానో ఇది నన్ను మోసుకుంటూ వెళ్ళింది అన్నాడు. దీన్ని నేను మోసిన రోజు ఇది నన్ను మొయ్యడం ప్రారంభించింది. దీన్ని మొయ్యడానికి కూడా ఇష్టపడలేదండి కొంతమంది. దీని చేతిలో పట్టుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు. ఇది జీవ గ్రంథం కదా, నిన్ను బ్రతికించిన గ్రంథం కదా. నేను అంటాను, సమస్యకు పరిష్కారం కావాలనంటే ఎక్కడికి వెళ్ళి ఎవరి దగ్గర వెతకొద్దు. నీకు ఇచ్చిన ఆ గ్రంథాన్ని పట్టుకొని అది నువ్వు చేతులారా అలా చేయి పెట్టి ప్రార్థన చేయడం ప్రారంభించు. ప్రతి సమస్యకు పరిష్కారం, ప్రతి ప్రశ్నకు జవాబు ఈ గ్రంథంలో ఉంది. స్తోత్రం. ఓ మాట చెప్పనా, యుద్ధం 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 అని ప్రకటనలు జరుగుతున్నాయి కదా. ఆ యుద్ధం దేని కొరకు అనుకుంటున్నారు? ఈ చిన్న దాని కొరకేనండి యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. ఇంకా దేని కొరకు కాదు. దీన్ని మరుగు చేయాలని, దీన్ని ఓడించాలని, దీన్ని పాతి పెట్టాలని. నేను అంటాను, ప్రపంచంలో నేటి వరకు దీన్ని పాతి పెట్టాలనుకున్నవాడు పాతి పెట్టబడ్డాడే, కానీ ఈ రోజు వరకు ఇది పాతి పెట్టబడలేదండి. ఇది పాతి పెట్టబడదు కూడా. దీనిలో జీవం ఉంది. స్తోత్రం. హల్లెలూయా. అపవాదిని ఎదిరించుటకు నీ యొద్ద ఏముండాలి ఇప్పుడు? 2 అంచుల ఖడ్గం. ఒకటి నీ నోట స్తుతిగానం, రెండవది 2 అంచుల ఖడ్గం. రేపు రాత్రి చెప్తాను ఆ అపవాది ఎవరు అని. దయచేసి లేచి నిలబడండి. మీ 2 చేతుల ఆకాశం వైపెత్తి, ఎవ్వరు అటు ఇటు తిరగొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, దిక్కులు చూడొద్దు, కన్ను తెరవద్దు. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఈ మొదటి రాత్రే దేవుడు నిన్ను నునుపటి రాయిగా చేసి శత్రు మీద విజయం సాధించున్నట్లుగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. కుమార్తె, నువ్వు అందరిలా కాదు, నీలో ఒక ప్రత్యేకత. దైవజనుడా, నీ పరిచర్య ఇక మీదట ప్రత్యేకంగా ఉండబోతుంది. సేవకులారా, మీ మాటలు ప్రత్యేకంగా ఉండబోతుంది, మీ నడక ప్రత్యేకంగా ఉండబోతుంది, మీ వర్తమానాలు ప్రత్యేకంగా ఉండబోతున్నాయి, మీ నడిపింపు ప్రత్యేకంగా ఉండబోతుంది. చేతులు పైకి, చేతులు పైకి, చేతులు పైకి, నోరు విప్పండి. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. సంఘానికి దేనిని బోధిస్తున్నావో సంఘము దానిని పాటించాలంటే మొదట నీవు పాటించాలి. చేతులు పైకి, చేతులు పైకి. ప్రభువా, నా చేతులు నీ వైపు ఎత్తున్నానయ్యా, నా చేతులు నీ వైపు ఎత్తున్నాను. నోరు విప్పండి, అందరూ నోరు విప్పండి. థ్యాంక్ యూ జీసస్. శత్రువును ఓడించగలిగిన బలము, శత్రువును ఓడించగలిగిన శక్తి ఈ రాత్రి యేసయ్య నీకు ఇవ్వబోతున్నాడు. కుమారుడా, నిన్నటి వరకు ఓడిపోయినావు, నిన్నటి వరకు శత్రువు నిన్ను ఓడించున్నాడు, నిన్నటి వరకు బలహీనపరచబడ్డావు, నిన్నటి వరకు నేను ఇక ఏమీ చేయలేను అని అనుకున్నావు. ఈ రాత్రి యేసయ్య నిన్ను బలపరచుటకు తన బలమును, తన శక్తిని నీకు ఇవ్వబోతున్నాడు. స్వరమెత్తి, స్వరమెత్తి, స్వరమెత్తి. శమా నిమానా కత్యాల రబహత్తర బస్యందర రబాల రబాల రబాల. కృప కలుగును గాక, కృప కలుగును గాక. నీ కుటుంబంలో సమాధానం లేకుండా,
కుటుంబంలో నెమ్మది లేకుండా, పిల్లల మధ్య గొడవలు, కుటుంబంలో గొడవలు, వ్యాపారంలో నష్టం, పరిచర్యలో భయంకరమైన పరిస్థితులు. స్వరమెత్తుదమా? ప్రార్థన చేయండి. ఎవ్వరు మౌనంగా. దేవుడు తన హస్తము నీ మీద చాపబోతున్నాడు. కృప కలిగిన దేవుడు నీ కన్నీరు చూస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ ఏడుపును చూస్తున్నాడు, నీ వేదన చూస్తున్నాడు. శరీరం అనబడిన శత్రు మీద విజయం, లోకం అనబడిన శత్రు మీద విజయం, అపవాది మీద విజయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నా జీవితం దేవానికంకితం, చావైనా బ్రతుకైనా నీ కోసమే. చేతులు పైకెత్తి మాట చెప్తాం అందరం కూడా. ఇదిగో నా జీవితం, చెప్పండి, దేవానికంకితం, చావైనా బ్రతుకైనా నీ కోసమే. ఇంకొకసారి, ఇదిగో నా జీవితం, చప్పట్లు కొట్టు, చావైనా బ్రతుకైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే, బ్రతికెందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను కనపరతును నా జీవితాంతము. యేసయ్యా, 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 గట్టిగా యేసయ్యా, యేసయ్యా. అందరూ చప్పట్లు కొట్టు, ఒక తీర్మానముతో కొట్టాలి. స్వరమెత్తి నాతో కలిసి పాడండి. చూడక నీ ప్రేమే నెరుగగా, శిథిలమైన శిలనై నేనుండగా. నీ వైపే నే చూడక నీ ప్రేమే నెరుగగా, శిథిలమైన శిలనై. మైక్ సౌండ్ పెంచాలి, మైక్ సౌండ్ పెంచాలి. నన్ను ప్రేమింపగా వెంటాడితివి, నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి. నన్ను ప్రేమింపగా వెంటాడితివి, నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి. ఎన్నాళ్ళుగా నాకై వేచి ఉన్నావు, ఎందుకని ఇంత ప్రేమించితివి. ఎన్నాళ్ళుగా నాకై వేచి ఉన్నావు, ఎందుకని ఇంత ప్రేమించితివి. ఇదిగో నా జీవితం దేవానికంకితం, చావైనా బ్రతుకైనా నీ కోసమే. పాడదామందరం. ఇదిగో, మీరు పాడాలి. దేవా, కొంచెం గట్టిగా, వండర్ఫుల్ స్వరమెత్తి మరొకసారి. ఇదిగో నా జీవితం, చావైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే, నే బ్రతికెందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను ఘనపరతును నా జీవితాంతము. యేసయ్యా, నా
యేసయ్యా స్వరమెత్తి యేసయ్యా చప్పట్లు చప్పట్లు థ్యాంక్ యూ లార్డ్ గ్లోరీ గ్లోరీ విమాన శబకత్యాల రబతిరా రబతురా హల్లెలూయా హల్లెలూయా దివ్యమైన స్నేహము నా మదిలోని కావ్యము పరిమళించు పద్మము నీవేనయ్యా. కలిసి పాడదామందరం. దివ్యమైన స్నేహము నా మదిలోని కావ్యము పరిమళించు పద్మము నీవేనయ్యా. ఓహల రేఖలకు ఊపిరి పోసితివి, ఊహకు మించిన స్థానమునిచ్చితివి. ఊహల రేఖలకు ఊపిరి పోసితివి, ఊహకు మించిన స్థానమునిచ్చితివి. ఏమి చూచితివి యోగ్యత నాలో, ఏమిచ్చి నీ రుణము తీర్చెదను. ఏమి చూచితివి యోగ్యత నాలో, ఏమిచ్చి నీ రుణము తీర్చెదనుగా. ఇదిగో నా జీవితం కదా వండర్ఫుల్ స్వరమెత్తి ఇంకొంచెం గట్టిగా పాడతారా. ఇదిగో నా జీవితం ఈ ప్రాంగణమంతా యేసయ్య భజన జరగాలి. స్వరమెత్తి ఇదిగో నా జీవితం దేవాని కంకితం, బ్రతుకైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే, నీ బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధనతోనూ నా పూర్ణ హృదయముతో నిన్ను కనపరతును నా జీవితాంతము. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. చెప్పండి. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. గట్టిగా గట్టిగా యేసయ్యా అని పిలవండి. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా. పొందుకో. అదిగో 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 దేవుని శక్తి దేవుని శక్తి ఇది బలపరుస్తు దేవుని ఆత్మ శక్తి శక్తి ఆయన బలము ఆయన శక్తి రమణ యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా 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 నా మంచి యేసయ్యా.
క్షేమాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. విడుదల లేక, జయము పొందలేక, సాహసించలేక, భక్తిలో సాగలేక, అటు ఇటు చూస్తూ వెనకైపోయి జయాన్ని పొందలేకుండా జీవితాలతో పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మనతో ఆయన దాసుల్ని ఎత్తిపట్టుకుని మాట్లాడి ఉన్నారు. శత్రువు ఎవరో కాదు, మన శరీరమే. శత్రువు ఎవరో కాదు, మన చుట్టూ ఉన్న లోకమే. శత్రువు ఎవరో కాదు, సాతాను శక్తులే. ఇలాంటి వాటిని జయించుటకు మన శక్తి సరిపోదు, మన మేధశక్తి సరిపోదు. జయించుటకు మన బలము సరిపోదు. దేవుని కొరకు వాడబడటానికి ఇశ్రాయేలీయులకు జయము కలిగించడానికి దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. అతని చేతిలో అరిగిపోయిన రాయి, అది తరిగిపోయింది, అరిగిపోయింది, నున్నగా మారిపోయింది, ఒడిశలలో ఇమిడింది. శత్రువు గొల్యాతును నేలకు పడవేసింది. కేవలం అది ఒక ఉదాహరణ కాదు, మన జీవితాల్లో దైవజనుడైన యేసుదాసయ్య గారు వారి యొక్క పరిచర్యలో వారు కాచిన కన్నీరే, వారి శ్రమపడిన శ్రమే, వారు చేసిన ప్రార్థనే కొవ్వొత్తులా వారు కరిగిపోయారు. లోకాన్ని చూసి భయపడలేదు. తన శరీరం సహకరించలేదని భయపడలేదు. శత్రువు సాతానుడు శత్రువుగా మా ముందున్నాడని భయపడలేదు. తెగించారు, త్యాగం చేశారు ప్రభు కొరకు. ఈనాటి దినాన త్యాగశీలిగా, సాక్షిగా మన ముందున్నారు. ఏలియా వెళ్ళిపోయినా, ఏలియా విడిచిన దుప్పటి ఏ రీతిగా అయితే ఎలీషా ద్వారా అద్భుతాలు చేసిందో, అలాంటి శక్తివంతమైన కార్యాలు నీవే కాదు, నేనే కాదు, మనమందరం చూద్దాం. సేవకులంగానే కాదు, విశ్వాసులంగానే కాదు, మనము అనుభవించటానికి దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకుందాం. శత్రువును ఓడించటానికి ధనము సరిపోదు, బలము సరిపోదు, మ్యాన్ పవర్ లేక మనుష్య శక్తి సరిపోదు. ఒకవేళ ఇలాంటివి ఏమైనా ఉపయోగపడతాయని మన యొక్క జీవితంలో అలాంటి వాటి మీద ఆధారపడి ఉన్నామేమో. పశ్చాత్తాపడటానికి, ఒప్పుకోవడానికి, తిరిగి మన మనస్సును మార్చుకుని దేవుని వైపు తిరుగుటకు, ఆయన శక్తిని గమనించుటకు, ఆయన సన్నిధిలో జయించి ఒక గుర్తింపు మనం పొందుకోవడానికి స్వయంగా పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుల ద్వారా అనేక ఆత్మీయ సత్యాలు మనకు బోధించారు. పరిశుద్ధాత్మ దేవా, అందరూ ఒప్పుకుందాం ప్రభు దగ్గర. పరిశుద్ధాత్మ దేవా, ఒకవేళ మేము మర్చిపోయామేమో, ఒకవేళ విడిచిపెట్టామేమో, ఒకవేళ మా తలాంతులు, ఒకవేళ మా శక్తి, ఒకవేళ మా జ్ఞానము, ఒకవేళ మా ధనము, ఒకవేళ మా పేరు ఘనత అని ఒకవేళ ఆలోచిస్తున్నామేమో. గనులైన వారే మారిపోయారు, కనులైన వారే కనపడకుండా పోయారు. శక్తి చేత కాదనను, బలము చేత కాదనను, ఇది కేవలము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రక్రియలో జరుగునని నేటి దినాన ఒక మంచి తలాంతు
మంచి తలంపు దేవుడు మనకిచ్చి నేటి నుండి ఆ తలంపును అనుకరణలో ఆచరణలో పెడదాం. మనతో ఉన్న దేవుడు, మనల్ని సహకరించడానికి ఉన్న దేవుడు, మనల్ని బలపరచడానికి ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడని ఆ పరిశుద్ధాత్మ దేవుని ఈనాటి దినాన్ని అభిషేకింపబడి కలిగి మనము ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని మన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటాం. పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకొని ఇక్కడి నుండి బయటికి వెళదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే సమ్మతిస్తారో, ఎవరైతే అంగీకరిస్తారో, దేవా నన్ను దర్శించు, దేవా నీ శక్తి చేత నన్ను తాకు, నీ పరిశుద్ధాత్మ అనుభవాన్ని నాకు దయచేయి ప్రభు. ఇప్పుడు ఈ క్షణములోనే ఆత్మను పొందుకొని ఇక్కడి నుండి అడుగు తీయాలి ప్రభు. ఇక్కడి నుండి మనం తీసుకెళ్ళేది ఏమీ లేదు, కానీ పరిశుద్ధాత్మ అనుభవాన్ని తీసుకుని వెళదాం. ఇక్కడ అడుగు తీసే సమయంలో అభిషేకం పొందుకొని అడుగు తీద్దాం. ఈ అడుగు అభిషేకంతో కూడి అడుగు మనము ఎక్కడ పెడతామో అక్కడ ఆశీర్వాదం. ఈ అభిషేకంతో ఎక్కడ అడుగు పెడతామో అక్కడ అభిషేకం, ఆశీర్వాదం, స్వస్థతలు, అద్భుతాలు. ఒకనొక దినాన మనం అందరం ఎరుగుదాము. దైవజనులు యేసుదాసయ్య గారి యొక్క ప్రార్థనలో అనేక స్వస్థతలు జరిగాయి. అనేకులు అద్భుతాలు చూశారు. దెయ్యముల నుండి, దెయ్యపు శక్తుల నుండి, పీడిత దుష్ట శక్తుల ప్రభావం నుండి విడుదల పొందారు. సేవా ప్రారంభమే అద్భుతాలతో ప్రారంభించబడి నేటి దినాన సాక్ష్యాలతో కట్టబడింది. అద్భుతాలతో ప్రారంభించి సాక్ష్యాలతో ఈనాటి దినాన అనేకులుగా మనము ముందుకు వస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముగించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు మా ఘనమైన ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈనాటి 23వ తారీఖు గురువారం సాయంకాల సమయంలో
నిన్ను మహిమపరిచి నిమిత్తమే నీ దాసులు జబరాజు గారిని హైదరాబాద్ మహానగరం నుండి మా మధ్యకు తోడుకొచ్చి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వయసులో చిన్నవారైనప్పటికీ పాదాల దగ్గర పడి నీ సన్నిధిలో కనిపెట్టి పరిశుద్ధాత్మ అభిషేకముతో కూడిన వర్తమానం, అనుభవంతో కూడిన వర్తమానం, పరిశుద్ధాత్మను అనుభవించిన వారై ఉండి వాక్యాన్ని విత్తారు. ఆ వాక్యము ప్రతి ఒక్క హృదయంలో క్రియదాలుస్తుందని మేము నమ్ముచున్నాం తండ్రి. నీకు వందనాలు. రేపటి దినాన కూడా మీరు మాతో మాట్లాడండి. ఇదే ఉద్దేశం మీద రేపటి రాత్రికాల సమయంలో నేను మాట్లాడనై ఉన్నానని ముందుగానే తెలియజేస్తున్నాను. ప్రభువా, వారి 2 వర్తమానాల ద్వారా మా జీవితంలో ఒక గొప్ప మార్పు మేము చూడాలని ఆశిస్తూ ఉన్నాం. ఒక ముగింపుకి మేము రావాలి ప్రభువా. ఏదైనా మేము చేయాలంటే ఏమైనా మేము చేయాలని కేవలము నీ అభిషేకం ద్వారానే మేము గమనించి ప్రభువా, మేము విశ్వాసంలో బలపడి ముందుకు సాగుటకు ఏదో సంపాదించే కన్నా నిత్య రాజ్య నివాసాన్ని సంపాదించుకునే జ్ఞానము మాకు దయచేయండి. అటువంటి అభిషేకముతో మా విశ్వాస జీవితాన్ని మేము కొనసాగించుకున్నటకు మీ పరిశుద్ధాత్మ సహకారం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈనాటి దినాన్న వర్తమానం ద్వారా అనేక మంది విడుదల పొంది ఉన్నారని నమ్ముచున్నాం. పరిశుద్ధాత్మ అభిషేకం వలన రోగముల నుండి విడుదల పొంది ఉన్నారని మేము నమ్ముచున్నాం. పరిశుద్ధాత్మ అనుభవం చేత సమస్యల నుండి విడుదల పొంది ఉన్నారని మేము నమ్ముచున్నాం. ఈ స్థలము అభిషేకింపబడిన స్థలము, నీ దాసుల చేత స్థాపింపబడిన స్థలము, ప్రార్థించిన స్థలము, నీ దాసులు నడిచిన స్థలము, నీ దాసులు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించిన సమయం. హోసన్న మినిస్ట్రీస్ యేసన్న గారే 300 మంది సంఘం కలిగి ఉండి ఇక్కడ ప్రారంభించి ఈ సేవను చూసి వారు సేవను ప్రపంచ దేశాల్లో విస్తృతంగా వారు అభివృద్ధి చేయగలిగిన స్థలం ఇది. అలాంటి స్థలంలో నేను మా సేవకులుగా మేము మారాలని ఆశిస్తున్నాను. కార్యాలు జరిగించండి. పరిశుద్ధాత్మ దేవునిగా మమ్మల్ని బలపరిచి వాడుకోనమని తిరిగి రేపటి దినాన్న ఉదయకాలం జరగనై ఉన్న ఆరాధన కార్యక్రమం, అలాగే రేపటి దినాన్న రాత్రికాల సమయంలో జరగనై ఉన్న ఆరాధన కార్యక్రమంలో అనేకులుగా తరలి వచ్చి కార్యక్రమాల్లో ఆశీర్వాదం పొందుకొని అద్భుతమైన కార్యాలు చూచటకు సహాయం చేయమని మొదటి రోజునే పరిశుద్ధాత్మ అనుభవంతో ప్రారంభించావు కదా ప్రభువా. కూడికలన్నీ పరిశుద్ధాత్మ అభిషేకముతోనే నాయన అనేకులు మార్పు చెందుటకు, ఆత్మీయతలు అభివృద్ధి చెందుటకు, స్వస్థతలు పొందుకోవడానికి, దెయ్యముల నుండి విడుదల పొందుకోవడానికి, పీడిత శక్తుల నుండి శుద్ర శక్తుల నుండి విడుదల పొందుకోవడానికి కార్యసిద్ధి కలుగు చేయమని ఇక్కడ కూడిన మేమందరము కలిసి ప్రార్థిస్తున్నాము. అద్భుతాలు మా పట్ల మరి జరిగించమని, మేలుతో తృప్తిపరచమని మా ప్రభువును ప్రియరక్షుడైన యేసు ప్రశస్త నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభుయేసు రక్తమే జయం. ప్రభుయేసు నామమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం కూడి ఆరాధించిన మాకందరికీ నిత్యము నిరంతరము నీ కృపా కాపుదల అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. బలో క్రీస్తు మహారాజుకే, రోగుల వైద్యునికే, పాపుల రక్షకునికే. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు పాత చర్చి గ్రౌండ్లో వారి